గడిచినటువంటి వారమునకు ఆత్మ ఫలముల్లో నుండి 6 భాగాలు మనం అందరం కూడా చదివి ధ్యానించి పూర్తి చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించి బాప్తీసం పొందుకున్నంత మాత్రాన మనం పరలోకం వెళ్ళిపోం, కానీ క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ధరించుకోగలిగేటువంటి రీతిలో ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తును చూడగలిగేటువంటి వారమే ఉంటామని ఒక నెల నుంచి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. కాకపోతే చాలామందికి ఈ విషయం తెలియదు. బాప్తీసం పొందుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరిస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటారు. కానీ చదవవలసిన, జ్ఞాపకం ఉంచుకోవలసిన, గ్రహించవలసిన కొన్ని సత్యాలను గ్రహించలేని కారణాన్ని బట్టి చాలామంది చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ నరకానికి పాత్రులైపోతామన్నారు. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడి మండుచున్నటువంటి అగ్ని గుండములో పడవేయబడును అనే మాట కనబడతా ఉంది. అంటే బాప్తీసం పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఫలించాలి. దేనిలో ఫలించాలి? ఆస్తిలో, అంతస్తులో, వెండిలో, బంగారంలో, లేకపోతే చదువుల్లో, ఉద్యోగాల్లో ఫలించడం అనేది దేవుడి యొక్క ఉద్దేశం కాదు. కానీ మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని, పైనున్న వాటిని వెతకమన్నాడు. కనుక పైనున్నటువంటి వ్యక్తి ఎదిగేటువంటి వాడైతే ఆత్మలో ఫలిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మలో ఎప్పటికప్పుడు నూతనంగా ఫలించేటువంటి వాడై ఉంటాడు అనే విషయాన్ని తెలియపరిచాను. అంటే మనం ఒకరు యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా, సొంత దేవునిగా స్వీకరించిన తర్వాత తిరిగి మనం ప్రాణం కోల్పోయేటువంటి సమయానికి మనం క్రీస్తు స్వభావంలోకి, క్రీస్తు స్వారూప్యంలోకి రాగలిగేటువంటి వారై ఉండాలి. అంతేకాని ఆయన వలె మారకుండా బాప్తీసం తీసుకున్నా సరే తీర్పులో నిలవబడతాము, అగ్నిగుండంలో పడవేయబడతాం. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అయితే ఈ ఫలంలోకి మనం వచ్చామా లేదా, క్రీస్తు స్వారూప్యంలోకి మనం ధరించుకోగలుగుతా ఉన్నామా లేదని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి విషయాల్ని ధ్యానించుకున్నాం. ఆత్మలో ఫలిస్తున్నప్పుడు మనలో మనకి, లోకానికి కూడా చూపించగలిగేటువంటి, చూడగలిగేటువంటి కొన్ని లక్షణాలు కనబడతాయి. ఏంటి ఆ లక్షణాలు అనేవి ఇప్పటి వరకు 6 మాట్లాడుకున్నాం. మొదటగా ప్రేమ కనబడుతుంది. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని సైతం ప్రేమించగలిగే వ్యక్తిగా ఉంటావు. నీ శత్రువులను సైతం దీవించగలిగేంత ప్రేమ నీలో కనబడుతుంది. రెండవది, సంతోషంగా ఉంటావు. ఏది జరిగినా సరే నా మంచికే దేవుడు చేస్తాడు అనే లక్షణంలోకి వెళ్ళిపోతావు. మూడవది, సమాధానంగా ఉంటాం. ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకొని, వైరాలు పెట్టుకొని పెద్దవి చేసుకునేటువంటి వారే ఉండం, కానీ శాంతి సమాధానంతోనే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నాలుగవదిగా దీర్ఘశాంతము. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చేయాలి అని అనుకోరు వీళ్ళు. దేవుడు ఇచ్చేంత వరకు కూడా శాంతితో దీర్ఘకాలము కూడా ఎదురు చూడగలిగేటువంటి వారే ఉంటారు. ఆరవది చెప్పండి, దయాళుత్వము. ఐదవది దయాళుత్వము. చాలా దయగా ఉంటారు. రక్షణ లేనటువంటి వ్యక్తుల పట్ల మరింత దయ కలిగేటువంటి వారే ఉంటారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. ఆరవదిగా మంచితనము. మంచితనం అనగా నాతో ఉన్నటువంటి వారందరూ కూడా ఎదగాలి, అందరి మంచిని కూడా కోరతాం. అంటే మనని ఎవరైతే శత్రువుగా చూస్తూ ఉన్నారో, మనల్ని ఎవరైతే పాడైపోవాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళని మంచి కోరేటువంటి వారే ఉంటారు ఈ అనుభవంలో ఉన్నవాళ్ళు. 6 మాట్లాడుకున్నాం. ఈ రోజున 7వ అనుభవం, అంటే ఫలంలో ఉన్న 7వ రుచిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ 7వ రుచి పేరే అపోస్తలుడైనటువంటి పౌలు గారు పెట్టినటువంటి పేరు లేక పదము విశ్వాసము. చెప్పాలి ఒకసారి గట్టిగా, విశ్వాసము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో విశ్వాసము అనేటువంటి ఫలమును గురించినటువంటి విశేషాత్మకమైనటువంటి భాగం లేదంటే మాట ఆ చోట కనబడతా ఉంది. ఎవరైనా ఒక్కసారి దాన్ని ధ్యానించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, 7వదిగా విశ్వాసము అనేటువంటి మాట కనబడుతుంది. అంటే క్రీస్తు స్వారూప్యంలోకి వెళ్ళినటువంటి వ్యక్తిలో ఈ విశ్వాసము అనేటువంటిది ఖచ్చితంగా కనబడాలి. అదేంటంటే పాస్టర్ గారు
విశ్వాసం అనే దానికి ఆత్మఫలంలో చేర్చవలసినంత అవసరం ఏముంది? మేము అందరం విశ్వాసులమే కదా, విశ్వాసం ఉంది కాబట్టే కదా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించాం. మళ్ళీ కొత్తగా విశ్వాసంలోకి వెళ్ళడం ఏంటి, కొత్తగా విశ్వాసం అనేటువంటి ఫలంలోకి వెళ్ళడం ఏంటి అని అనుకుంటా ఉంటారు. అయితే విశ్వాసాల్లో 2 రకాలు ఉన్నాయి క్రైస్తవుల్లో. దాన్ని బట్టి ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఈ మనం మాట్లాడుకునేటువంటి విశ్వాసానికి, దేవుడు మనల్ని ఉంచాలి లేదంటే ఉండాలి అనుకునేటువంటి విశ్వాసానికి చాలా తేడా ఉంది. పులికి సింహానికి ఉన్న తేడా, పులి కూడా గట్టిదే, పులి కూడా బలమైందే, కానీ సింహం అంత గట్టిదైతే కాదు. లేదంటే గువ్వకి పావురానికి ఉన్న తేడా, 2 కూడా సాధుజీవులే, 2 కూడా అందమైనటువంటి పక్షులే, కానీ పావురం అంత అందంగా అయితే మాత్రం గువ్వ కనబడదు. విశ్వాసానికి దేవుడు మనం కలిగి ఉండవలసిన విశ్వాసానికి, ఆత్మఫలంలో కనబడే విశ్వాసానికి చాలా పెద్ద తేడా కనబడతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బంగారానికి కోహ్నూరు వజ్రానికి ఉన్నంత తేడా. ఇప్పటి వరకు మీరు విశ్వాసం గురించి మాత్రమే విన్నారు, కానీ ఆత్మలో విశ్వాసం కలిగి ఉండేటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి, ఆత్మలో విశ్వాసులై ఉన్నవారు ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు, ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఉంచిందా లేదా? ఖచ్చితంగా రావాలి. విశ్వాసం అనేటువంటిది లేకుండా దేవుణ్ణి స్వీకరిస్తామా, దేవుని వెంబడిస్తామా, దేవుణ్ణి అంగీకరిస్తామనంటే విశ్వాసం ఉంది కాబట్టే కదండి బాబు మేము విశ్వాసులని పిలువబడతా ఉన్నామండి అని అనుకుంటున్నారు. కానీ మీరు అనుకునే విశ్వాసం పరిశుద్ధాత్మ కలిగించేటువంటి విశ్వాసానికి సంబంధం లేదు. మనల్ని లోకం ఏమని పిలుస్తూ ఉంటుంది? ఏమని పిలుస్తూ ఉంటుంది చెప్పండి? విశ్వాసులండి అని పిలుస్తూ ఉంటారు. హైందువులు పిలుస్తారు అలాగే. హైందువులు ఏమని పిలుస్తారు? భక్తులండి అని పిలుస్తారు. మనల్ని మాత్రమే విశ్వాసులు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తూ ఉంటారు చెప్పండి? హైందువులు కూడా దేవుని ఆరాధిస్తున్నారు, సిక్కులు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, బౌద్ధులు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఇస్లాంకు సంబంధించిన సంతతి కూడా దేవుని ఆరాధిస్తూ ఉంది. వాళ్ళని పిలవనటువంటి పదం క్రైస్తవులకు మాత్రం ఎందుకు ఆపాదించబడింది చెప్పండి? వాళ్ళని ఎందుకు విశ్వాసులని పిలరు? వాళ్ళు భక్తులు, భక్తురాళ్ళు అని ఎందుకు పిలుస్తారు? మనల్ని మాత్రమే విశ్వాసులు అని ఎందుకు పిలుస్తూ ఉంటారు చెప్పండి? చెప్పండి అమ్మా. విశ్వాసానికి కర్త ఉన్నవాడైన ఆయన కర్త ఉన్నాడు. రెండోది, ఎందుకు విశ్వాసులని పిలువబడతా ఉంటామంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుడు, ఇంకెవరో కూడా దేవుడు లేడు అనేటువంటి కారణాన్ని బట్టి మన విశ్వాసులను పిలువబడతా ఉంటాం. అందుకే క్రైస్తవ విశ్వాసులు అని పిలువబడతా ఉంటారు. అయితే క్రైస్తవ విశ్వాసంలో వి ఉంది కానీ శ్వాస లేదు. వి ప్లస్ శ్వాస కలిపితేనే విశ్వాసం అవుతుంది. వి అని ఉంది. వి అంటే మేము విశ్వాసులము, క్రైస్తవులము, దేవుని ఆరాధికులు మేము అనేదాన్ని వీతో ఉపయోగించబడతా ఉంది. విశ్వాసంలో వి ఉంటే సరిపోదు, శ్వాస కూడా ఉండాలి. ఒక మనిషి బ్రతకాలంటే ఉశ్వాస నిశ్వాసలు కలిగి ఉండాలి. అంటే ఊపిరి పీల్చుకోవాలి, ఊపిరి కూడా వదలాలి, అప్పుడే మనిషి బ్రతికినట్టు. ఒక క్రైస్తుడు ఆత్మీయంగా బ్రతికున్నాడు అనేటువంటి దానికి నిదర్శనం ఏంటంటే విశ్వాసంలో కలిగి ఉండాలి. వి ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి. అసలు విశ్వాసానికి ఆత్మఫలంలో ఉండేటువంటి విశ్వాసానికి గల తేడా ఏంటి అనే విషయం తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, అసలు విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటండి? పోనీ విశ్వాసులు అంటే ఏంటి చెప్పండి? మరి మీరు ఇందాకే క్రైస్తవులు కాబట్టి విశ్వాసులండి అన్నారు. మీరు అసలు విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? పర్లేదు, మిమ్మల్ని తిట్టను, కొట్టను, లేదంటే బిర్యానీ తొక్కువేయండి అని కూడా అన్నాం. పుష్కలంగా పెడతారు కాబట్టి భీమన్న గారు ఏర్పాటు చేశారంటే గట్టిగానే ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఎవరో మాట్లాడారు? నమ్మకం. మల్లిబాబు గారు అలాంటి బాగా మాట్లాడతారా? ఇంకేంటి? నమ్మకం. ఎవరి మీద? నా మీద, దేవుడి మీద నమ్మకం, విశ్వాసం. ఇంకేం పిలుస్తారు విశ్వాసం అంటే? ఇంకా అర్థాలు ఏమున్నాయి చెప్పండి? నమ్మకం ఒకటేనా? చెప్పండి అమ్మా. నేనేం ఫీల్ అన్నా, తప్పు చెప్పినా ఏమి అన్నాం, కరెక్ట్ చెప్పినా నేనేమి మెడల్ ఏమేమి నేను చెప్పండి, పర్లేదు. విశ్వాసం అంటే దేవుడి మీద నమ్మకం ఉంచడం, దేవుడు ఏదన్నా చేయగలడు అనేటువంటి నమ్మకం ఉంచడం, ఆయన మాత్రమే దేవుడు అని చెప్పి అంగీకరించి ఆయన వెంబడించడం, ఆయన మాత్రమే మళ్ళీ మనం నిత్య జీవానికి నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో
మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అనే విశ్వాసంతో ఆయన అంగీకరిస్తాం లేదా? ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి ఉద్దేశంతో, అనేటువంటి నమ్మకంతో, అనేటువంటి అభిప్రాయంతో యేసుక్రీస్తు గారి మీద ఉన్న విశ్వాసంతో ఆయన దేవునిగా మనం అంగీకరించాం. దేవునిగా అంగీకరించడం అనేది తొలి విశ్వాసం. ఆఖరి విశ్వాసం ఏంటంటే అదే దేవుడు మేము చచ్చిపోతే పరలోకానికి కూడా తీసుకెళ్తాడు అనేటువంటి విశ్వాసం ఆఖరిలో కూడా కనబడతా ఉంది. అంటే మొదటగా ఆయన మాత్రమే దేవుడు అనే విశ్వాసం ఉంది. ఆఖరిగా చచ్చిపోయే సమయంలో కూడా మనిషి కనబడే విశ్వాసం ఏంటంటే ఈ రోజు మేము చచ్చిపోయినా, రాత్రికి మేము చచ్చిపోయినా, మేము క్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్నాం కనుక పరలోకానికి ఖచ్చితంగా వెళ్తాము అనే విశ్వాసం కనబడతా ఉంది. అంటే ఆదిలోనే విశ్వాసం కనబడతా ఉంది, అంతంలో కూడా ఆ విశ్వాసం అనేది కనబడతా ఉంది. ఆదిలో అంతంలో కనబడేటువంటి విశ్వాసం గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయబడలేదు. ఆదిలో కనబడే, అంతంలో కనబడే విశ్వాసం గురించి దేవుడు ఇక్కడ రాయట్లేదు. ఆదికి అంతానికి మధ్యలో ఉన్న విశ్వాసం ఉంది చూడండి, దాన్నే ఆత్మఫలములో ఉన్న విశ్వాసం అనడు. ఈ విశ్వాసం బ్రతుకు కాలమంతయు కూడా కనబడాలి. బ్రతుకు కాలమంతయు కూడా అంటే స్టార్టింగ్లోని ఎండింగ్ వరకు కూడా మధ్యలో ఉండేటువంటి విశ్వాసం నిరంతరమైనదే ఉండాలి. దీన్ని చాలా విధాలుగా మాట్లాడుకోవచ్చు. దీన్ని సంపూర్ణ విశ్వాసము అనేటువంటి అర్థం కూడా ఇస్తా ఉంది. విశ్వాసం వేరు, సంపూర్ణ విశ్వాసం వేరు. ఇంకా ఎక్కువ దేవుడి మీద నమ్మకం ఉంచడం, దేవుడి మీద అపరిమితమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండడం అనేది సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం. ఇంకా చిన్న విషయాన్ని తెలియపరిచి వాక్యంలోకి వెళ్ళిపోతాం, లేదంటే మీకు అర్థం కాదు. నా జీవితంలో జరిగింది. నిన్నటి కాల సమయంలో ఎంతమంది నా గతానికి సంబంధించిన షార్ట్ సాక్ష్యం విన్నారు? విన్నావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సాక్ష్యం విన్నారా? ఇంచుమించుగా చాలా మంది వినే ఉంటారు, వినలేని వాళ్ళని బట్టి వినండి. అయితే నా సాక్ష్యంలో నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం చెప్పాను. నాకు విశ్వాసం ఉంది దేవుడు అంటే, కానీ సంపూర్ణ విశ్వాసం లేదు ఆ రోజుల్లో. ఈరోజు సంపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చేసాను అనుకోండి, తగిలిన దెబ్బ అంత గట్టిది కనుక నాకంటే గొప్పగా ఇంకెవరో కూడా ఉండరేమో అన్నంత విశ్వాసంలో గెలిపాను. అదే ఫస్ట్ దెబ్బ, అదే లాస్ట్ దెబ్బ అని నేను ఎప్పుడో కూడా నమ్ముతూ ఉంటాను. అసలు నా జీవితంలో జరిగిన దానికి ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసిగా ఉన్న నేను సంపూర్ణ విశ్వాసంలోకి వెళ్ళకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో చెప్తాను చూడండి. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పిందే, సాక్ష్యంలో కూడా చెప్పిందే, ఇంకొకసారి తెలియని వారికి, వినలేని వారికి, చూడలేని వారికి అర్థమయ్యే రీతిలో చెప్తాను. 2019వ సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి కూడా దేవుడి సేవలో నెమ్మదిగా అడుగులు పెట్టడం అనేటువంటిది మొదలైంది. అక్టోబర్ నెలలో సంపూర్ణమైనటువంటి సేవలోకి వచ్చేసాను. బాగానే జరిగింది. దేవుడు సంతోషించాడు. దేవుడి నాకు ఆలోచనని, నాకున్న ఏకైక కోరికని, నాకున్నటువంటి ఏకైక ఆశని నెరవేర్చడానికి ఆయన మొట్టమొదటిగా నా జీవితంలో బహుమతిని అందించాడు. నాకు చాలా ఇష్టం, చాలా అపరిమితమైనటువంటి కోరిక అని కూడా చెప్పడం జరిగింది. అంత అద్భుతమైన బహుమానం నేను అడగలేదు దేవుణ్ణి, మనసులో మాత్రమే ఉండేది. ఇంకా ఆఖరిలో ఉంటే బాగుండని కోరుకున్నాను అన్నమాట. వెంటనే సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, నేను ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నానో, ఎవరు పుడితే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తా ఉన్నానో అలాంటి కుమార్తెని ఇస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత అది నా మనసులో ఉంచుకోలేదు, లేదంటే మా అమ్మగారి దగ్గర చెప్పుకోలేదు. సంఘం అందరి ఎదుటి సమక్షంలో ఇక్కడ నిలబడి దేవుడు నాకు కుమార్తెను అనుగ్రహించబోచున్నాడు అని అన్నాను. దాన్ని నేను విశ్వాసము అని అంటాను. అన్నాను లేదా? అందరి ముందు చెప్పానా? ఇంకా నెలలు కూడా నిండకుండానే ఫస్ట్ సెకండ్ మంత్లోనే పుట్టేది కూతురు అని ధైర్యంగా చెప్పాను, విశ్వాసంతో చెప్పాను. ఎందుకంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు. దేవుడు స్వరాన్ని విన్నాను. రాత్రికాల సమయంలో దేవుడి యొక్క మాట ఫిమేల్ ఫెర్మిషియా అనేటువంటి పదం నా చెవులు ఆడింది. ఫెర్మిషియా అంటే స్పానిష్లో అమ్మాయి అని అర్థం. డైరీలు ఇప్పటికే రాసుకొని ఉన్నాను. అప్పుడు ఆ మాటను బట్టి, ఆ అర్థాన్ని బట్టి నాకు ఇంక దేవుడు మాట ఇచ్చాడు, ఆడపిల్ల పుడుతుంది అనే విశ్వాసంతో మీ అందరి ముందు కూడా పలికానా లేదా? అబ్బా అంటే మా అమ్మగారు కూడా అన్నారు, అలా అనకూడదురా, నాకు అలా అనిపించిందేమో, ఒకవేళ పుట్టపోతే బ్యాడ్ అయిపోతావు అని చెప్పి చాలామంది అనడం కూడా జరిగింది. ఒకవేళ అమ్మాయి పుట్టింది అనుకో, దేవుడే ఇచ్చాడు అనే విశ్వాసంతో ఇప్పుడు మొన్న కూడికి పెట్టుకున్నట్టుగా పెట్టుకుందును. అంటే ఆదిలో ఉన్నది విశ్వాసం, దేవుడు ఇస్తానడన్న విశ్వాసం, ఆఖరిలో కూడా ఇచ్చిన తర్వాత దేవుడే ఇచ్చాడు అనే విశ్వాసంతో కూడి కూడా పెట్టుకోదును. అది పెద్ద విషయం కాదు, కానీ దేవుడు ఇస్తాడు అన్నది నా చేతికి అందేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాను చూడండి, ఇచ్చే వరకు. అది విశ్వాసం.
ఇస్తాడు అన్నప్పుడు విశ్వాసం కలిగి ఉండడం గొప్పతనం కాదు, ఇచ్చిన తర్వాత దేవుడిచ్చాడు అని అనుకోవడం గొప్పతనం కాదు. ఈ మధ్యలో ఇస్తాను అన్నవాడు ఇచ్చేంత వరకు కూడా దేవుని మీద నమ్మకంతో ఎదురు చూశాను అనుకో, నాకు ఆడపిల్ల పుట్టదేమో అని ప్రసన్న గారిని వాళ్ళ ఇంటికి పంపించాలని అనుకోను నేను. ఆడపిల్ల పుట్టకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు నిస్సందేహంగా. ఇంకా ఆలోచన లేకుండా చెప్తున్నాను. చాలా పెద్ద గొడవలు కూడా అయినాయి వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి. అదే మాట అలా మాట్లాడుతున్నాను, పాస్టర్ ఎలా మాట్లాడుతున్నాను అని. అయితే అయ్యాం కానీ ఆ రోజు విశ్వాసిగానే ఉన్నాను. మధ్యలో సంపూర్ణ విశ్వాసంలోకి నేను వెళ్ళలేదు. దేవుడికి ఇష్టం లేని, అసహించుకునే ఒక దరిద్రమైన పాపం క్రైస్తువుల్లో ఏదన్నా ఉందంటే దేవుడి మీద అపరిమితమైన సంపూర్ణ నమ్మకం ఉంచకపోవడం. చాలా బాధపడతాడు, చాలా కోపగించుకుంటాడు. దేవుడు ఇంకెంత అసహించుకుంటాడంటే దేవుడు మాటను నమ్మనేవారు, దేవుడు మాట మీద లక్ష్య పెట్టనివారు, దేవుడు ఇస్తాను చేస్తాను అనే దాని మీద విశ్వాసం ఉంచనేలోనంటే దేవుడికి చాలా చిరాకు. వ్యభిచారులు అంటే చిరాకో లేదో నాకు తెలియదు, విగ్రహారాధికులు అంటే చిరాకో లేదో తర్వాత విషయం, దొంగోళ్ళు అంటే చిరాకులో కాదో తర్వాత విషయం, కానీ అవిశ్వాసులంటే చాలా చిరాకు దేవుడు. నేను అవిశ్వాసంలో పడిపోయాను. ఇస్తాడని విశ్వాసంతో చెప్పాను, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడికి కూడా చాలా గంభీరంగా పెడుతున్నాను, కానీ మధ్యలో అపనమ్మకాన్ని పడిపోయాను. ఆయన మాట మీద నమ్మకం ఉంచలేకపోయాను, ఆయన మాట మీద నమ్మకంతో బ్రతకలేకపోయాను. ఇస్తానన్నవాడు నమ్మదగిన దేవుడు అనేటువంటి ఆలోచన చచ్చిపోయింది కనుక అవిశ్వాసంలోకి వెళ్ళిన కారణాన్ని బట్టి రాకూడని శ్రమ నా జీవితంలోకి వచ్చేసింది. కాబట్టి ఆదిలో చాలా మందికి విశ్వాసం ఉంటుంది, అంతంలో కూడా విశ్వాసం ఉంటుంది, కానీ మధ్యలో ఏం కనబడట్లేదు, విశ్వాసం కనబడట్లేదు. దేవుడు ఇస్తాను అంటే ఇస్తాడమ్మా, దేవుడు చేస్తాను అంటే చేస్తాడు. నేను ఉన్నవాడును అన్నువానుడు అన్నాడంటే ఉన్నాడు కాబట్టే అంటాడు ఆ మాట. లేనివాడు అనుకో లేని మాటలు పలుకుతాడు. ఆయన ఉన్నవాడు కాబట్టే ఉన్నాడనే నమ్మకంతో దేవుడు నీ జీవితంలో ఏ మాట ఇచ్చినా, ఏ వాగ్దానం చేసినా, ఎలాంటి పలుకు పలికినా, ఏ విధంగా మాట్లాడినా ఆయన యొక్క మాట మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం కనుకే జీవితంలో చాలాసార్లు చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం అంటాను. ఇక్కడ విశ్వాసం అనే పదం సంపూర్ణ విశ్వాసానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఇంకా బాగా అర్థమయ్యేలా ఒకసారి చెప్పి ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నం అయితే చేస్తాను. జాగ్రత్తగా గమనించుకోండి. అసలు విశ్వాసంలో వెళ్ళడం అనే దాని గురించి మాట్లాడుతున్నాను. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు తెలుగు బైబిల్లో విశ్వాసము అని రాయబడి ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫెయిత్ అనేటువంటి మాట రాయబడింది. కానీ గ్రీకు ఆది భాషలో కానీ చూస్తే రిలైడ్ అనేటువంటి మాట రాయబడి, అంటే గ్రీకులో దాన్ని విశ్వాసాన్ని పిస్టిస్ అని పిలుస్తూ ఉంటారు. పిస్టిస్ అంటే తెలుగులో ఆధారపడుట, దేవుని మీద ఇంకా ధీమా కలిగి జీవించుట, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొనుట, దేవుడి మీదే ఇంకా ఆధారమై ఉండుట. అంటే దేవుడు తప్ప ఇంకా విశ్వాసికి ఇంకెవరో కూడా కనబడరు, దేవుడి మీదే ఆధారపడతారు. నిజమైన ఆత్మ సంబంధమైన విశ్వాసంలోకి వెళ్ళిన వ్యక్తుల్లో కనబడేటువంటి తొలి లక్షణం ఏంటంటే దేవుడే, చెప్పండి, నా ఆధారం. నేను ఆధారపడింది దేవుడి మీద, దేవుడే నా సర్వస్వము, దేవుడే నా జీవితము, దేవుడే నాకంతానే, దేవుడు తప్ప నాకు ఇంకెవరో లేరు, నా జీవితం అంతటినే కూడా దేవుని చేతికి సమర్పించేసుకున్నాను అనేవాడు ఆధారపడేవాడు. ఆధారపడాలి అంటే నీ జీవితం నీది కాదు, ఇంక పూర్తిగా నీ చేతికి ఏం చేసావు అన్నమాట, అప్పచెప్పేసావు. అందుకే నా అరచేతిలో నీ పేరుని ఏం చేశాను, చెక్కుకున్నా. అంటే ఆయన జీవితాన్ని, మన జీవితాన్ని ఏ దేవుడి చేతిలోకి అయితే అప్పచెప్తావో వాళ్ళ పేర్లు మాత్రమే రాసుకుంటాడు. ఇక్కడ అందరి పేర్లు కాదండి, ప్రతి ఒక్కడి పేరు రాసేసుకుని నా చేతిలో అరచేతిలో నీ పేరు చెక్కానని చూసుకోవడం ఏమైనా. ఎవరి జీవితాన్ని అయితే దేవుని యొక్క చేతికి సమర్పించుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, దేవా నా జీవితం నాది కాదు, నా బతుకు నాది కాదు, ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా నీదే, కాబట్టి నా జీవితాన్ని నీ చేతికి నేను అప్పచెప్పేస్తున్నాను అని చెప్పి ఆయన చేతిలో పెట్టేస్తారు చూడండి జీవితాన్ని, వాళ్ళ పేర్లు రాసుకుంటాడు. దేవుడి చేతిలో మన జీవితాన్ని అప్పచెప్తే భయం కలుగుతుందా, అపనమ్మకం ఎదురవుతుందా, నిద్రలేని రాత్రులు గడుపుతామా, ఆందోళన అనేటువంటిది ఉంటుందా, డిప్రెషన్ అనేటువంటిది ఉంటుందా,
కృంగుదల అనేటువంటిది ఉంటుందా? బెంగ అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే ఆయన చేతికి అప్పచెప్పేశావు కాబట్టి నీ జీవితాన్ని ఫ్రీగా ఉంటావు. సమస్త భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగు చేస్తాను? విశ్రాంతి అంటే పీస్ని ఇస్తాను, సమాధానం ఇస్తాను, ఫ్రీనెస్ ఇస్తాను. అంటే పూర్తిగా నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పచెప్పినోడే సమాధానంగా ఉండగలుగుతాడు. ఇంకా ఆడి జీవితం మీద ఆలోచనలు ఉండవు, ఆడు బతుకు మీద బెంగెట్టుకోడు, నిద్ర లేకుండా ఆలోచించడు, బుర్ర పీకేసుకోడు, టెన్షన్ పడ్డు, డిప్రెషన్ ఉండదు. ఇంకా పూర్తిగా దేవుడి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి హాయిగా బతుకుతాడు. ఆడు విశ్వాస అంటే రేపు రోజున 1,00,000 రూపాయలు అవసరం ఉంది, బ్యాంకులో రూపాయి లేదు, చేతిలో 10 రూపాయలు లేదు, 1,00,000 రూపాయలు ఇస్తాడు రేపు దేవుడు ఏదోలాగా అండం విశ్వాసం. అంటే ఆధారపడ్డాం కదా దేవుడి మీద, దేవుడు తీరుస్తాడు. ఆ పరిపక్వతకి వెళ్ళాలి. దేవా నువ్వు అంటే నాకు నమ్మకమేనయ్యా, పాస్టర్ గారి మాట మీద నాకు విశ్వాసమేనండి. ఇలాంటి పనికిమాల కబుర్లుగా దేవుడికి కావాల్సింది పూర్తిగా నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్తేనే విశ్వాసి అని అనిపించుకుంటావు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో బంగారం డబ్బులు అనేది సంపాదించుకుంటాం కదా. ఈరోజు కూడికెట్టుకున్నారు. ఏసమ్మ గారే ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఏసమ్మ గారి దగ్గర బంగారం ఉంది, బంగారం సంపాదించారు, ఇంట్లో బీరువాలో పెట్టేసి బయటికి ఎక్కడికో పెళ్ళికి వెళ్ళారు. భయంగా ఉంటుందా, ధైర్యంగా ఉంటుందా? ఏసమ్మ గారు చెప్పండి. ఇంట్లో పెట్టేశారు బీరువాలో, ఎవరో లేరు, వెళ్ళిపోయారు ఎక్కడికో ఫంక్షన్కి, వచ్చేంత వరకు భయంగా ఉంటుందా, హాయిగా ఉందండి అని అంటారా? చెప్పండి. అదే బంగారాన్ని బ్యాంకు లాకర్లో పెట్టాం అనుకో, అదే భయం ఉంటుందా? ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. ఏది పోయినా బ్యాంక్ కూడా ఇచ్చుకుంటాడు. నాకేం పోయేది ఉంది? లాకర్లో పెట్టేశాం కదా. దేవుడి చేతిలో పెడితే నీ జీవితం లాక్ అయిందని అర్థం. నీ జీవితాన్ని ఇంకా నీ చేతిలో ఉంచి నడిపించుకుంటున్నావు కనుకే భయపడుతున్నావు. నీ జీవితంలో ఎదురే శ్రమలకి, నీ జీవితంలో వచ్చే సమస్యలకి వణుకుపోతున్నావు, నీ జీవితంలో వచ్చేటువంటి ఆ పిడుగులకి ఒలిగిపోతా ఉన్నావు. నిజంగా లాకర్లో పెట్టావనుకో, ఆయన లాకరే కదా, ఆయన చేతిలో నుంచి ఎవడన్నా అపహరించుకుని వెళ్ళిపోగలడా? దౌర్జన్యంగా ఎవడన్నా నా చేతుల నుంచి లాగగలడా? తుడిచేయగలడా? అంత బలాఢ్యుడైన, అంత శక్తిమంతుడైన ఆయన చేతిలోకి నీ జీవితాన్ని పెట్టేసావు అనుకో, లాకర్లో బంగారాన్ని పెట్టినంత ధైర్యం ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? ఇంక ఇది కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంటిలో బీరువాలో పెట్టినప్పుడు ఆందోళన చెందడం నిజమే, ఎవరికైనా భయం వేద్ది. తాళాలు సరిగ్గా లేదు, గోడ్రేజ్ తాళం కప్ప కాదు, పక్కింటి వాళ్ళ దగ్గర తెచ్చాం, ఇది ఉట్టు ఊడిపోద్ది, పాపం దొంగోడు తెలియదు నాకు తెలుసు, తలుపు సరిగ్గా లేదు అని భయం ఉంటుంది. అదే బంగారాన్ని బ్యాంకులో పెట్టావు అనుకో, లాకర్లో, ఎంత ధైర్యంగా ఉంటావు? అసలు దాని గురించి ఆలోచించవు. అండ్ ఆలోచిస్తారని మీరు ఎప్పుడన్నా బ్యాంకులో లాకర్లో పెట్టిన బంగారం కోసం అండి అడుగుతున్నాను మామూలుగానే. అసలు ఎప్పుడన్నా ఆలోచిస్తా ఉన్నాయా లేదా, ఎవడన్నా తీసేసాడంటావా? అయ్యి బాబు నేను అక్కడ 4 కేజీలు బంగారం పెట్టాను, ఓ రామి అయినా తీసేసి పోయి ఉంటుంది అనేది ఏముండదు. దాని మీద ఉన్న నమ్మకం అలాంటిది. పెట్టిన ప్లేస్ అంత బలమైంది, అంత కఠినమైంది, అంత నమ్మకాన్ని ఇచ్చేటువంటిది. నీ జీవితం కూడా నిజంగా దేవుని చేతికి సమర్పించుకుంటే, దేవుని మీద ఆధారపడడం అనేటువంటిది నేర్చుకుంటే మన జీవితం మీద బెంగ పెట్టుకోలేమండి. మన పిల్లల మీద మనం బెంగ పెట్టుకోలేం. మన భర్త మారతాడో లేదనేటువంటి బెంగ ఉండదు, అప్పులోనే బెంగ ఉండదు, నిరుత్సాహానికి చోటు ఉండదు. అంత ధైర్యంగా బతుకుతావు. అది విశ్వాసం అంటే. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడిని బాప్తీసం పొందుకోవడం విశ్వాసం కాదురా బాబు. అది నీకు కేవలం ఆత్మరక్షణ మాత్రమే ఇస్తుంది. నిత్య జీవంలో నీకు స్థానాలు, నిత్య జీవానికి నడిపించేది అపరిమితమైన విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. పిస్టిసై ఉండవు నువ్వు. అంటే అస్సలు మన జీవితం మీద ఆలోచన ఉండదు. లాకర్లో బంగారం పెట్టి ఇంట్లో ఎంత హ్యాపీగా అయితే పడుకుంటావో, దేవుడి చేతిలో నీ జీవితాన్ని సమర్పించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. అర్థమవుతుందా లేదా? అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లేలూయా చెప్పాడు అంటున్నారు. రామోస్కి సబాష్. అలా ఉండాలండి. ఆ విశ్వాసంలోకి వెళ్ళాలి. ఇదే విశ్వాసం, దేవుడిని అంగీకరించాం, పరలోకానికి వెళ్తాం. ఇది కాదు, ఈ మధ్య భాగంలో ఉండాలి విశ్వాసం. నీ జీవితంలో ఎన్ని ప్రతికూలలు వచ్చినా, ఎన్ని రాకూడనటువంటి సమస్యలు ఎదురైనా, అనుకున్నటువంటివి ఎన్ని జరగకపోయినా, రావద్దు అని చెప్పి ఎంత ఆలోచించినా, ఎంత ప్రార్థన చేసినా వచ్చినా, నువ్వు బెనకో, నువ్వు వనకో,
నువ్వు అధైర్యపడవు. ఎందుకంటే నీ జీవితం ఏ లోకర్లో పెట్టావు, అది విశ్వాసం. ఇంకా పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డాం. సమస్త భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను ఆ పీస్ని, ఆ విశ్రాంతి నేను ఇస్తాను. హ్యాపీగా బతకండి. మీ జీవితం నా చేతికి ఇచ్చేయండి, సమర్పించేసుకోండి, అన్నీ వదిలేయండి, దేని గురించి ఆలోచించకండి. నా మీద నీకు విశ్వాసం ఉంటే ఇవి నీ జీవితం, లేదంటే వదిలే అంటాడు. ఈరోజు నిజంగానే మీ జీవితంలో ఆయన చేతికి సమర్పించుకోగలిగితే చాలా దర్జాగా బతుకుతాం, ధీమాగా బతుకుతాం, హాయిగా బతుకుతాం, తలనొప్పి లేకుండా హాయిగా పడుకుంటూ బతుకుతాం. ఇవ్వలేకపోతున్నాం, భయం వేస్తుంది. దేవుడికి ఇస్తే హ్యాండిల్ చేయగలరా లేదా, దేవుడు ఎక్కడ ఉంటాడో, దేవుడు కనబడ్డ కదా, దేవుడు అన్నీ చేస్తాడో లేదో. అందుకే సంతోషం అనేటువంటి ఫలం కానీ వచ్చింది అనుకోండి, ఈ విశ్వాసం అనేది బాగా పనిచేస్తుంది. ఏది జరిగినా మా మంచికే అనేటువంటి ఆ పరిపక్వతలోకి వెళ్తే ఈ పరిపక్వతలో తర్వాత వెళ్తాం. వస్తున్నాం దేవుడి దగ్గరికి, కష్టాలు తొలిగిపోతాయి, సమస్యలు పోతాయి, శ్రమలు పోతాయి, ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడని వస్తున్నాం. కానీ పూర్తిగా మన జీవితాన్ని ఇవ్వట్లేదు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పి పెర్ఫెక్ట్గా మాట్లాడతాం. ఇంకా అందులో ఏమో అరమరకలు ఉండవు, క్లియర్గా మాట్లాడతాం. ఫీల్ అయినా పర్లేదు, బాధపడినా పర్లేదు. నిజంగా ఈ విశ్వాసంలోకి వెళ్తే ఒక విశ్వాసంలో కనబడేవి కనబడని అటువంటి గురించి కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. దేవుడి దగ్గరికి వెళ్తాం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ప్రార్థనలోకి వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాం. ప్రభువా సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అసలు బాగాలేదు పరిస్థితి, అప్పులోళ్ళు వచ్చేసారు, కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మన కష్టాన్ని పంచుకుంటాం. పంచుకొని మళ్ళీ దాని గురించి ఆలోచించడం మానేయం, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. అంటే నువ్వు పూర్తిగా నీ చేతిలో పెట్టలేదు, ఇంకా నీ భుజం మీద నువ్వు ఆ బరువుని భారాన్ని మోస్తున్నావు. ఇంకా బాగా తెలుగు చెప్తాను చూడండి. రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను, నేను బండి మీద వెళ్ళిపోతున్నాను, స్కూల్కి వెళ్ళేటువంటి కుర్రోడు ఎవడో వెళ్ళిపోతున్నాడు పెద్ద బ్యాగ్ వేసుకొని. చాలాసార్లు చెప్పాను అనుకోండి, కొంచెం మాడిఫై చేసి చెప్తాను. పెద్ద బ్యాగ్ వేసుకొని నిజంగా పైలికాపులు భుజం మీద అయినా సరే అంత భారం ఉండదు, కానీ స్కూల్ పిల్లల భుజాల మీద ఎంతంత భారాలు, ఇంతంత బ్యాగులు ఎలా మాత్రం. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత ఉంగిపోతున్నారు, ఆ స్పైనల్ కార్డ్ ఉంగిపోతుంది, ముసలల్లో దేరవుతా అన్నారు. అంతంత బ్యాగులు అంత పెద్ద బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నాడు. ఎవడో నడుచుకుని వెళ్తున్నాడు. నేను బండి మీద వెళ్తుంటే అన్నయ్య బండి ఆపన్నయ్య, కొంచెం అక్కడ దింపే అన్నాడు. విటికల్ కలిసే స్కూల్ దగ్గర అక్కడ ఆపే, నేను దిగిపోతాను అన్నాడు. సరే ఎక్కరా బాబు అని చెప్పి బండి ఎక్కించుకున్నాను. బండి ఎక్కించుకుని ఆ విటికల్ కలిసే స్కూల్ దగ్గర అక్కడ దింపేశాను. దిగే సమయానికి నేను చూసింది ఏంటంటే, ఆడి బ్యాగ్ అంత వెయిట్ ఉంది, అంత భారం ఉంది కాబట్టి పాపం మొయ్యలేకపోతాడు, ఎక్కించుకున్నాను. కానీ ఆడు బండి ఎక్కిన తర్వాత కూడా బ్యాగ్ ఆడు భుజాన్ని ఉంచుకున్నాడు, తీసి మధ్యలో ఎట్టలేదు. ఎక్కించుకుంటే ఎంత, ఎక్కించుకోకపోతే ఎంత. ఇప్పుడు ఆడు ఏం చేయాలి భారాన్ని సీటు మీద ఎట్టాలి. ఆడు మొయ్యలేకపోతున్నాడు కాబట్టి ఎక్కించుకున్నాను నేను. కానీ ఆడేం చేశాడు, ఎక్కినా సరే ఇంకా భుజం మీద ఆ భారాన్ని. చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడి దగ్గరకు వస్తున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ పూర్తిగా ఆయనకి అప్పచెప్పట్లేదు. అందుకని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు, బెంగళ పెట్టేసుకుంటున్నారు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు, వేదన బుర్రపాడైపోతుందండి ఆలోచిస్తూ ఉంటే, తలనొప్పి వచ్చేస్తుందండి ఆలోచిస్తూ ఉంటే, అప్పుల గురించి ఆలోచిస్తుంటే ఏం అర్థం కావట్లేదండి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఏం అర్థం కావట్లేదండి, తలనొప్పి ఎక్కువైపోతుందండి వీళ్ళ గురించి ఆలోచించి అంటున్నావంటే ఇంకా నీ బ్యాగ్ దేవుడి చేతిలో పెట్టలేదు, ఇంకా నీ భుజానికే ఉంది బ్యాగ్. పూర్తిగా ఎట్టాలండి, ఇంకా అసలు ఆలోచించకూడదు, ఇంకా దాని గురించి అసలు పట్టించుకోకూడదు. ఆయనకి నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటే అసలు నీ గురించి నువ్వు ఆలోచించవు. ఉద్యోగం లేదని బాధపడో, శాలరీ సరిపోవట్లేదని బాధపడో, అప్పులు ఎక్కువైపోతున్నాయని బాధపడో, సొంత ఇల్లు లేదని బాధపడో, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవని కూడా బాధపడవు. ఎందుకంటే నీ జీవితం ఎవరి చేతిలోకి ఉంది, ఇప్పుడు దేవుడి చేతిలో ఉంది కాబట్టి. అసలు బాధ ఉండదు, బెంగ ఉండదు. ఇల్లు లేదని బెంగ, ఉద్యోగం లేదని బెంగ, పెన్షన్ వస్తుందో లేదో అని బెంగ, ఇదో బెంగ. ఈ సన్నాసులు, ఈ రాజకీయవేత్తలందరూ కూడా ఈ పెన్షన్లు అలవాటు చేసేసి మనుషులందరినీ మరింత సోమరులు చేసేసారు. పెన్షన్ వస్తుంది కదా, ఇప్పుడు ఆ ఆధారము, ఆ భారము ఎవరి మీద పెట్టేశారు, గవర్నమెంట్ వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. పెన్షన్ వస్తుందనే ఆధారం గవర్నమెంట్ మీద ఉంది, దేవుడి మీద లేదు. దేవుడి మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో, పెన్షన్ లేకపోయినా సరే పోషించగలిగే దేవుడు. పెన్షన్ ఎంతకాలం పెన్షన్ ఇచ్చి పోషించాడా, ఇన్ని సంవత్సరాలు పెన్షన్ మీదే బతికేనా, అది వస్తే అంత పోతే అంత అని ఉంటావు. పెన్షన్ రాకపోతే ఫీల్ అవ్వవు, పెన్షన్ రాకపోతే ఏడో,
పెన్షన్ రాకపోతే కంప్లైంట్లు ఇవ్వో. నా దేవుడు నన్ను పోషిస్తున్నాడో. ఆకాశంలో పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయినా సరే వాటికి ఆహారం సమకూర్చబడుతుంది. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు ఆయన. ఆకాశంలో పక్షులు బెంగెట్టుకున్నారా రేపు ఏం తింటామని, పెన్షన్ వస్తుందో లేదని చెప్పి ఆలోచిస్తున్నాయా? మరి వాటికంటే శ్రేష్ఠులు కాదా మనం? వాటి కోసం ఆ దేవుడు రక్తాన్ని కార్చింది, వాటి కొరకు సిలువెక్కింది. ఆయన స్వరూపమందు కలుగు చేయబడిన మనుషుల కొరకు సిలువెక్కాడు. వాటినే చూసుకుంటున్నవాడు నిన్ను నన్ను చూసుకోడా? ఏంటి లాజిక్ మాట్లాడట్లేదు, నేను బైబిలికల్గా మాట్లాడుతున్నాను. నేను లాజిక్లు మ్యాజిక్లు రావు నాకు, బైబిలికల్గానే మాట్లాడతాను. పెన్షన్ అండి, అందరికీ పెన్షన్లు పడిపోయినాయి కానండి, నాకు మాత్రం పడిపోలేదండి బాబు. ఇంకానే ముసలిదాన్నండి బాబు, నన్ను కూడా ఎవడో పట్టించుకోవట్లేదు, నేను ఏమైపోతానండి, అలాగైపోతున్నా, సచ్చీరమ్యానికి ఏమైపోతున్నాను. నిజంగా దేవుడి మీద ఆధారపడిన క్రైస్తవురాలు అనుకో, పెన్షన్ వచ్చినా రాకపోయినా గాడిది గుడ్లే అని అనుకుంటావు. ఓ విలవిల నువ్వేమీని ఉద్యోగం కోసం బెంగేం పెట్టేసుకో. ఏ ఉద్యోగం లేకపోతే దేవుడు పోషించడా? ఏ వ్యాపారం బాగోపోతే దేవుడు పోషించడా? వ్యవసాయంలో లాభాలు లేకపోతే దేవుడు పోషించడా? ఇవేమీ లేకపోయినా సరే శుభ్రంగా తిని పడుకున్న రోజులు నీ జీవితంలో లేవా? మరి ఆ రోజు చూసుకున్న దేవుడు రేపు రోజును చూసుకోడా? మరి ఎందుకు వచ్చినాయి అన్నీ? వ్యాపారం పాడైపోతుంది, వ్యవసాయం పాడైపోతా ఉంది, ఉద్యోగం తీసేశారు, వచ్చేటువంటి ఆ జీతం అంతా కూడా ఏమైపోవాలి? ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి, అవి కట్టాలి. అయ్యేందుకు? పోషించేవాడు ఆయన అనే నమ్మకం, విశ్వాసము, ఆధారం ఆయన మీద ఉంటే నువ్వు దేనికి భయపడతావు చెప్పండి? పెన్షన్ల మీద ఆధారపడే మనుషులు ఉన్నారండి క్రైస్తవులు. సిగ్గు లేకపోతే సరే పెన్షన్ రాకపోతే జ్వరం వచ్చేస్తుంటుంది కొంతమందికి. ఏంటి ఆ 4,000 3,000 మీద బతికేస్తున్నావు నువ్వు? ఆడిచ్చే 3,000 కోసం నీ జీవితం అంతా కొనసాగిపోతుందా? ఎంత పీకేసుకుంటారో పెన్షన్ కోసం. చర్చికైనా సరే అంత ప్రయాసపడి అంత ఫాస్ట్గా రారు, కానీ పెన్షన్ కోసం తిరగని చోటు ఉండదండి బాబు, పట్టుకొని కాలు ఉండదండి బాబు, బ్రతిమాలన రోజు ఉండదు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే పెన్షనే నన్ను ఏం చేస్తుంది? పోషిస్తుంది. అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుడి మీద. అంటే పళ్ళు రాళ్ళ కొడతాడు. దిక్కుమాల భక్తి చేయకండి, చేస్తే సరైన భక్తి చేయండి, లేదా నా దేవుడు వదిలేండి. ఇటు దేవుడు కావాలంట, అటు పెన్షనో కావాలి. పెన్షన్ ఆశించడం తప్పు అని అనట్లేదు. ఆ పెన్షన్ నీ వరకు రావడానికి గల కారణం దేవుడు కదా, కాదా? ఆయన పోషించట్లేదు ఆ విధంగానే. ఆ దాని మీదే బతికేసాం ఎంతకాలం. మరి పూర్వీకులు అందరూ కూడా అలాగే బతికేశారా? ఆ ఏమీ లేకుండా లేని రోజుల్లో మన పూర్వీకులను అడుక్కొని తిన్నారా రోడ్డు మీద? మరి ఆ రోజు పోషించినోడు తర్వాత తరాన్ని ఎందుకు పోషించడండి? ఆధారం పెన్షన్ల మీద పడకండి, ఆధారం ఉద్యోగాల మీద ఉంచకండి. ఆధారం అనేది వ్యాపారాల వ్యవసాయాల మీద ఆధారపడి ఈ 4 రూపాయలు వస్తాయి కట్టుకుంటాను, ఈ 4 రూపాయలు అప్పు తీరుతుంది, ఈ 4 రూపాయలు ఇది కొనుక్కుంటాను అంటున్నావు అంటే నువ్వు ఆధారం దాని మీద పడుతున్నావు, దాన్ని తీసి పడేస్తాడు దేవుడు. అది లేకుండా మొట్టమొదటి చేస్తారు. బాగా గుర్తుపెట్టుకో. పెన్షన్లో, వ్యాపారం, ఉద్యోగాల మీద వచ్చే రాబడి మీద నా జీవితం అంతా ఇలా సాగుతుంది అనే వ్యక్తి అయితే అది లేకుండా చేసేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ విధంగా ఉండకూడదు. ఆధారం పూర్తిగా మీద పడిపోవాలండి. ఏమన్నా లేకపోయినా ఆయన పోషిస్తాడు. ఆకాశ పక్షులు ఏమి విత్తుతున్నాయా, కోస్తున్నాయా? ఎప్పటికప్పుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడండి ఆయన. ఎంత ఆశ్చర్యం వేస్తుంటుందో చూసారా మీరు ఎప్పుడైనా? రోడ్డు మీద ఏ పక్షాన్ని ఆకలితో చచ్చిపోవడం చూసారా? ఆకలితో విలవల్లాడిపోయి ఎక్కడన్నా ఏ జీవన్నా చచ్చిపోవడం చూసారా? అవన్నా కష్టపడుతున్నాయా? శుభ్రంగా తినేసి పడుకుంటున్నాయి. వాటినే పోషిస్తున్నప్పుడు నిన్ను నన్ను ఎందుకు పోషించడు? లాజిక్లోనే ఆలోచించండి, మ్యాజిక్ వద్దు కానీ లాజిక్ ఆలోచించండి. ఉద్యోగం అండి, ఈ రోజుల్లో ఉద్యోగాలు లేకపోతే ఎలాగండి? వచ్చి జీతం ఏ పాటి సరిపోద్దండి? నాన్నగారి జీతం ఎక్కడ సరిపోద్దండి? 3 ఉద్యోగాలు చేస్తానే కానీ కుటుంబం పోషించబడుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు 3 4 ఉద్యోగం చేస్తానే అంటే అంత వచ్చేసింది ఈ జీతం, అంత బతికేసావు బతికంతానే. ఆధారపడేవాడు ఉద్యోగాల మీద మొదటగా ఆధారపడడు. ఉద్యోగం వస్తే బాగుండు అనుకుంటున్నానండి, ఆ పిల్లవాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు తీరుతాయని.
ఆ అప్పులు ఉన్నాయి కదండి, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ జీతంతో కొంచెం అప్పులే తీర్చుకుందామని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నావంటే నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు అర్థం చేసుకో. ఆ ఉద్యోగం రాకుండా తీసేస్తాడు దేవుడు. ఉద్యోగం చేయకుండా ఉద్యోగం వచ్చి సమయానికి కాలు చేయి తీసి కూర్చోబెడతాడు ఇంట్లో. అప్పుడు అనుకుంది కానీ ఉద్యోగం వచ్చేస్తుందని బాబు ఇంక 4 రోజుల్లో అనుకునే సమయానికి కాళ్ళు చేతులు పడిపోయినాయండి. అప్పుడు ఎడు దిగని దిక్కిమాల భక్తి చేయకండి, దిక్కిమాలిన విశ్వాసంలోని కొనసాగండి. చేత నెక్కచ్చేన కలంకము లేనటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగింప చేయండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నామండి, ఉద్యోగం కోసం అండి బాబు ఇంకో సంవత్సరం పడుతుందంటండి, ఇంకో 6 నెలలు పడుతుందంటండి. వచ్చిన తర్వాత ఎలాగుంటాం ఏంటండి, అప్పులనే తీరిపోవో. దానికోసమే నువ్వు దాని మీద ఆధారపడ్డావు కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తున్నావు. అది లేకుండా చేసిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తావో కూడా చూస్తాడు దేవుడు. అంత దరిద్రులు ఉన్నారు వీళ్ళందరూ భక్తులు. వీళ్ళందరూ చేసే ప్రార్థనలు దేవుడు వినేలా. విశ్వాసం చాలా ఎక్కువ అండి నాకు అంటారు మళ్ళీ వీళ్ళందరూ. అలా ఉన్నారండి, అలా ఉన్నారు. ఒకవేళ అలా ఉంటే మాత్రం అర్జెంటుగా వాటి నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడి యొక్క ఆశ. మొదటగా దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి పోషణ గురించి ఆలోచించడు, డబ్బులు ఉన్నాయా లేదా అని ఆలోచన చేయడు, ఉద్యోగం మీద ఆధారపడ్డో, వచ్చే లాభం మీద అంతకంటే ఆధారపడ్డు. కాబట్టి ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో నువ్వు ఉన్నావా లేదని ఒకసారి ఆలోచించుకో. పోషించేటువంటి వాడు దేవుడు అనే విశ్వాసంతో బతుకుతున్నావా, లేకపోతే జీతం వస్తుంది కాబట్టి ఏం పర్లేదులే అని బతుకుతున్నావా అని పరీక్షించుకో. జీతం వస్తుంది, ఎందుకు జీతం ఉంది కాబట్టి అలా కలిసిపోద్ది. జీతం వచ్చినని చెప్పి ఏ బెంగలేదు, ఉద్యోగమే నన్ను పోషిస్తుంది, ఆ పని నన్ను పోషిస్తుంది అనుకుంటున్నావా? ఈ పని పాటు లేకపోయినా ఎన్నో నెలలు ఏ పని చేసుకోకపోయినా ఇంట్లో కూర్చోబెట్టి పోషించిన దేవుడు అనే విశ్వాసం ఉంటే ఉద్యోగం మీద ఆధారపడు. ఉన్నారు కొంతమంది సన్నాసులు ఇక్కడ, ఎన్ని నెలలు పోషించాడో దేవుడు ఇంట్లో పెట్టి, అయినా ఉద్యోగం మీద వీళ్ళు బాగున్నామని అనుకుంటా ఉంటారు కొంతమంది. ఆ పని పాటు లేనప్పుడు, ఆ పని ఏమీ లేనప్పుడు ఎన్ని నెలలు కూర్చోబెట్టి పోషించాడు దేవుడు. అప్పుడైనా లోటైనా చేశారేటి, అప్పుడైనా గెంజి మెతుకులు తిన్నావా, అప్పుడైనా బిర్యానీ తింటున్నావా? పోషించే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం ధీమాగా బతికింపజేస్తుంది. ఆలోచన ఇవ్వదు. ఇంకా ఆయన మీద ఆధారపడిపోయాం కాబట్టి, ఇంకా ఆయన మీద మన జీవితాన్ని సమర్పించేసుకున్నాం కాబట్టి. రెండవదిగా దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా, మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి, మంచి చెడు రోజులు చూసుకోడు. దేవుడి మీద ఆధారపడే వ్యక్తి అయితే ఈరోజు మంచి రోజు, ఈరోజు చేస్తేనే పని అవుతుంది అనేది ఉండదు. చెడ్డ రోజుని సైతం కావాలని మొదలు పెడతాడు. నవగ్రహాల వల్ల నీ జీవితం బాగుపడుతుందనే ఆధారం ఉందా? సమస్త సృష్టికి కూడా కారణభూతుడైన వాడు, ఆకాశ మండలం అంతటినీ కూడా తన ఆధీనంలో స్వాధీనంలో నడిపించుకునేటువంటి వాడు నా జీవితాన్ని మార్చగలిగేటువంటి వాడై ఉన్నాడనే ఆధారంలో నువ్వు వెళ్తున్నావు. ఒకసారి ఆలోచించి, నిజంగా దేవుడి మీద ఆధారపడితే, నిజంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే నువ్వు మంచి చెల్లు చూడవు. ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచి. ప్రతిరోజు చేసిన తర్వాత ఏమన్నాడో ఉదయం అస్తమైన తర్వాత మంచిగా ఉందన్నాడా లేదా? ప్రతిరోజు మంచి రోజే. అంతేగాని వజ్జాలు, నవధాన్యాలు, రిబ్బన్ కటింగ్ అంతా ముహూర్తాలు ఏమండా. అమావాస్య రోజు సైతం పనులు ప్రారంభిస్తావు నిజమైన విశ్వాసం అయితే, నిజంగా దేవుడి మీద ఆధారపడే వ్యక్తి అయితే. నవగ్రహాల మీద ఆధారపడే వ్యక్తి అయితే ఎన్ని చూసే మొదలెడతారండి. ఒకవేళ దేవుడి మీదే ఆధారం, నా జీవితం దేవుడి చేతిలో ఉంది, ఏం చేసినా దేవుడు చేసుకుంటాడో, నాకు అలాంటి హాని ఏమి తెచ్చిపెట్టడో, నాకు అలాంటి కీడేమి తెచ్చిపెట్టడో, అలాంటి బాధలేమి నా జీవితంలో రావో అనే నమ్మకం విశ్వాసం దేవుడి మీద ఉందనుకో, చెడ్డ రోజును సైతం ఏదో ఒక పని మొదలెట్టడానికి ఇష్టపడతాం. ఏ విశ్వాసంలో ఉన్నా అర్థం చేసుకోండి. ఉన్నాయా లేదా మన జీవితంలో? అమావాస్య అని, పౌర్ణమి అని, మంగళవారం అని, శుక్రవారం పొద్దుని, లేకపోతే ఏముంటాయండి అవి గడియలు, రాహుకాలం, తిమింగలం. రాహుకాలం అండి, అడుగు బయటకి ఎట్టకూడదు. గుండెనే పడతా వెళదావా బయటికి? గుండె వచ్చేసిన రాహుకాలం వెళ్ళకూడదు. అంబులెన్స్ రేపు రమ్మానండి అంటే ఏం చేస్తారు? నిన్ను సాయంత్రం పోటే పడిపోద్ది. స్మారక కూడా ఎల్లుండి ఎప్పుడు అతను బేగా నేను
ఎందుకంటే నీలాంటి పోవడమే చాలా మంచిది కాబట్టి. రాహుకాలం అండి. కాబట్టి అండి ఈరోజు బయటికి వెళ్ళవండి. మౌనరత్వం అని అంటారు కొంతమంది. క్రైస్తువుల్లో ఉన్నారండి ఇలాంటి దరిద్రులు. గుండె పొత్త రాహుకాలం ఎందుకు కనబడట్లేదు? సిగ్గు లేకపోతే సరే నీ జీవితంకి. ఆ గుండె పొత్త వచ్చిందేటి రాహుకాలం అంటే అమావాస్య రోజునండి పునాది తీయకూడదంటండి. అమావాస్య రోజు చచ్చిపోతే మరి సమాధి ఎప్పుడు చేస్తారు? నిన్ను మంచి రోజు చూసి చేస్తారా? ప్రజలు ఊరుకుంటారా? నీ కుటుంబాలు ఊరుకుంటాయా? అమావాస్య ఇంకేమన్నా ముందు దాన్ని అర్జెంటుగా ఆ భూమిలో కప్పేటట్టు కంపొచ్చేస్తుంది అంటారు. ఏ అప్పుడు లేని అమావాస్య బాగున్నప్పుడు ఎందుకు వస్తుందిరా? సిగ్గు లేకపోతే సరే. వీళ్ళందరూ విశ్వాసులు అన్నీ అయిపోవాలి. ఏమైపో ఎక్కడ కొట్టాలో ఎప్పుడు కొట్టాలో కరెక్ట్ టైంలో కొడతాడు. నన్ను కొట్టాడు చూడు, పెర్ఫెక్ట్ టైంలో కొడతాడు. అన్ని గుర్తొస్తాయి. చేసిన తప్పులు, చేసిన అపనమ్మకాలు, చేసిన అవిశ్వాసంతో కూడిన క్రియలు గుర్తొచ్చి అప్పుడు ఎడుతూ ఇలా జరగడానికి కారణం ఆ రోజు నేను చేసిందని. దేవుడు టైం చూసి కొడతాడు. గుర్తు రావాలంటే టైం చూస్తాడు ఆయన. ప్రతిదానికి సమయం ఉందంటాడు. అందుకే ఆయన దిక్కుమాల ముహూర్తాలంట. ముహూర్తాలకే పాస్టర్ గారు సంతకం పెట్టించాలి పెళ్లిలో, లేకపోతే పెళ్లి పెటాకలైపోద్ది అంట. ఆవిడ చెప్పాడు. నేను అడుగుతున్నానమ్మా, ఆ సంతకం అనే టైము మన జీవితంలో కడుతుందా, లేకపోతే మన బ్రతికే వ్యవహారం వైఖరి మన జీవితంలో కట్టుకుంటుందా? మన బుద్ధి, మన స్వభావం మన జీవితంలో మనం కట్టుకునేలా చేస్తుందా, లేకపోతే ఈ చేస్తుందా నాకు తెలియగలుగుతున్నాను. నువ్వు నిజంగా నీ జీవితాన్ని దేవుని మీద సమర్పించుకుంటే, దేవుని చేతికి అప్పచెప్తే మంచి చెడు, రాహుకాలము, అమావాస్య అనేది ఉండదు. ఇంకా ఈ చూస్తున్నావంటే నువ్వు ఇంకా నవగ్రహాల మీద ఆధారపడుతున్నావు. ఉంది, టైం ఉంది, బాగానే ఉంటావు. కానీ టైం వస్తుంది, అప్పుడు కొడతాడు. కరెక్ట్ టైంలో కొడతాడు. అని కొట్టి చూడండి, ఏమనలేదు. ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొడతాడు. మబ్బులు కనబడతాయి, చుక్కలు కనబడతాయి ఆయన కొట్టి దెబ్బకి. ఎందుకంటే అంత అసహ్యం అవిశ్వాసులు. ప్రకటన గ్రంథంలో అందుకే రాయబడి ఉంటుంది, అవిశ్వాసులు మండుచున్న అగ్నిగుండములో. ఏంటి? పాపాత్ములు కాదు, అవిశ్వాసం చూపును నరకంలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇల్లు కావాలంటే పాస్టర్ గారి ప్రార్థన కావాలి. ఇల్లు కట్టాలంటే దేవుని యొక్క మహాకృప కావాలి. ఇల్లు నిర్మించాలంటే మాత్రం సమయం ఎవరివ్వాలి? సిద్ధాంతి గారు ఇవ్వాలి. ఆయన సమయానికే వేస్తామండి. సిగ్గు లేకపోతే సరిపోతే. మీరు అందరూ విశ్వాసాలు వెళ్ళాలనుకుంటున్నారు బాబు. అదే రాహుకాలం అని, అమావాస్య అని, మంగళవారం అని, శుక్రవారం అని, ఎవడో అవసరం ఉండి ఏదో వస్తాడు. అమ్మ 100 రూపాయలు అంటే మరి శనివారం ఇచ్చేస్తాం. ఈరోజు శుక్రవారం కదండి, కొంచెం లైట్ లేకుండా వచ్చుంటే బాగుండండి. లైట్లు వేసిన తర్వాత రావడం ఆవిడ తప్పు. లైట్ లేకుండా వచ్చుంటే బాగుండు. ఇలా ఏడిసారండి క్రైస్తవుల్లో. క్రైస్తవ వ్యాపారంలో కూడా ఇలాగే ఏడుతున్నాయి. లైట్ వేసిన తర్వాత అంటే వచ్చినోడు కొనకుండా వెళ్ళకూడదంటే బయటికి. లైట్ వేసేస్తాం బాబాయ్, మీరు వెళ్ళిపోకండి, 100కే కాదు 50కి ఇచ్చేస్తాం తీసుకుని అంటారు సన్నాసి. దీని మీద ఆధారపడుతున్నాం. మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటే, దేవునికి మన జీవితాన్ని పూర్తిగా చేతులకు అప్పచెప్తే మన జీవితం గురించి మనం ఆలోచించమండి. మంచి రోజని, చెడ్డ రోజని, మంగళవారం అని, శుక్రవారం అని, అమావాస్య అని, పౌర్ణమి అని ఏముండవు. సిద్ధాంతాలతో పని ఏముండదు. సమస్త సృష్టికి కర్తే ఉన్నవాడితోనే పని మనకి. నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో ఈ 2వ పరీక్షలో నీకు అర్థమైపోవాలి. మొదటి పరీక్షలో నీకు అర్థమైపోయి ఉండాలి, 2వ పరీక్షలో కూడా అర్థమైపోయి ఉండాలి, 3వ పరీక్షలో కూడా నీకు అర్థం అవ్వాలి. 3వ పరీక్ష తర్వాత నేను వేరే దానిలోకి వెళ్ళిపోతాను. 3వదిగా నిజంగా ఒక విశ్వాసి దేవుని చేతికి తన జీవితాన్ని సమర్పించుకుంటే, దేవుని చేతుల్లో తన జీవితాన్ని ఇచ్చేసుకుని దేవుడి మీద ఆధారపడగలిగేటువంటి రీతిలో ఒక వ్యక్తి ఉంటే డబ్బు గురించి ఆలోచించడు, డబ్బుల గురించి ఆలోచించరు. ఏమనుకోకండి, ఆ స్టేజ్కి వెళ్ళిన కాబట్టి చెప్పగలిగేటువంటి అర్హత నాకు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. 4 రూపాయలు వెనకేసుకోకపోతే ఎలాగండి? రేపు రోజున ఏదన్నా వస్తే ఎవరు చూసుకుంటారంటే మాట రాదు. ఈ విశ్వాసంలో ఉంటే, ఈ విశ్వాసంలోకి వెళ్తే 4 రూపాయలు వెనకాల వేసుకోవాలి కదండి. రేపు రోజున ఏదన్నా వస్తే ఎవరు చూస్తారండి, అందుకే ఇన్సూరెన్స్ కడుతున్నానండి. నిజమే.
ఈ పాస్టర్లు చెప్పరు, ఎందుకంటే సంఘం చెదిరిపోద్దని. నాకు సంఘంతో పని లేదు, నెక్కెచ్చా 4 గింజలు సారి. నిజంగా తన జీవితాన్ని దేవుడి చేతికి సమర్పించుకొని దేవుడి మీద ఆధారపడగలిగేటువంటి వ్యక్తి అయితే ముదిమి వచ్చు వరకు కూడా ఎత్తుకొన్నవాడు నా దేవుడే అంటాడు. గట్టిగా చపలు కొడుతూ దేవుని మహిమ పడతాం. ఆ వాక్యం, ఆ లేఖనం నీకు గుర్తు రావట్లేదా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు నేనే. నీ తల్లి గట్టిగా అయితే నువ్వు పాకే సమయానికి వదిలేస్తుంది, పాలు విడిచే సమయానికి వదిలేస్తుంది, మాటలు వచ్చిన తర్వాత వదిలేస్తారు. నువ్వు ముసలోడి మంచం మీద పడే వరకు కూడా వదలని వాడు నా దేవుడు అన్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఎందుకు చూసుకోండి నిన్ను? ఆ 4 రూపాయలు వెనకాల వేసుకుంటానండి, ఏదన్నా వస్తేనండి ధైర్యంగా ఉండొచ్చు కదండి, అందుకే ఇన్సూరెన్స్ కడుతున్నానండి, బ్యాంకులో బాండ్లు ఎట్టానండి, అలాగే ఆధారపడు. రేపు రోజున బాండ్లు ఇన్సూరెన్స్లు అన్నీ అమ్మేసుకుని డాక్టర్ గారి చేతిలో గారు డబ్బులు ఎట్టపోతాడు గా నేను. మొత్తం అన్నీ సరైన జబ్బు రాకే, సరైన దెబ్బ ఎక్కడ తగలక, సరిగ్గా ఏ అవయవానికి ఏ బలహీనత రాక, ఒకవేళ వచ్చి హాస్పిటల్లో పడితే బాండులు, బ్యాంక్ బ్యాలెన్స్లో చూడు బంగారాలు ఉన్నాయి, ఇది ఉంది కదా, ఏదన్నా వస్తే అప్పు తీసేసి తాకడేడు అత్తారింట్లో ఏడేచ్చు అని చెప్పి బంగారం మీద ఆధారం కొంతమంది సన్నాసులకి. బంగారం అని నిన్ను పోషించేది, బంగారం అని ఆదుకునేది. అమ్మని అడుగుతున్నాను, ఏమనుకోకండి. బంగారం మీద ఆధారపడేటువంటి స్త్రీలు లేరు ఏమండి? ఆ అప్పు అలా కడేద్దామండి, ఇంకోండి ఈ బ్యాంకులో పెట్టేయండి, తర్వాత తీసుకోవచ్చు అంటే బంగారం ఉంది కాబట్టి ఆ బంగారం మీద నమ్మకం ఉంచుతున్నావు నువ్వు. అలా ఉన్నారు విశ్వాసులు. 4 రూపాయలు వెనక్కి వేసుకుపోతే అలాగా వేసుకోవడం తప్పు అని అనట్లేదమ్మో, జాగ్రత్త పడడం తప్పు అని నేను అనట్లేదు. కానీ నా జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆదుకుంటాయని ఆలోచనతో వెనకాల వేసుకున్నా చూడు, అది తప్పు. ఏదన్నా రాకూడని సమస్య, శ్రమ, బలహీనత వస్తే ఇన్సూరెన్స్ నన్ను కాపాడుతుంది, ఇన్సూరెన్స్ నాకు ఆ హాస్పిటల్కి ఫీజు కడుతుంది అని అనుకోవడం తప్పు. నిజమైన దైవిక సంబంధమైన విశ్వాసం కలిగి ఉన్నవాడైతే 4 రూపాయలు వెనకేసుకోవడం, ఇన్సూరెన్స్లో కట్టడం, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో రోజుకు 100 సార్లు చెక్కు చెయ్యడు. మా తాతకి ఇన్సూరెన్స్ లేదు, మా అమ్మమ్మ గారికి ఇన్సూరెన్స్ లేదు, మా అమ్మగారికి నాన్నగారికి బ్యాంకులో డబ్బులు లేవు, నాకేమీ లేవు, అయినా హ్యాపీగా పోతుంది. మీకంటూ సూపర్గా బతుకుతాను నేను. 1 మెట్టు 2 మెట్లు కాదు, 100 మెట్టు పైనే బతుకుతాను. నా వరకు రాలేరు. అలా ఉంటుంది నా లైఫ్ స్టైల్. ఏమీ దాచుకోలేదు, ఏమీ సంపాదించలేదు, ఏదన్నా వస్తే అది ఉపయోగపడుతుంది అనేటువంటి దాని గురించి కూడా ఆలోచన లేదు. ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు. హాస్పిటల్లో పడి పరిస్తుందా, హాస్పిటల్ బిల్లు కూడా ఆయన కడతారు అవసరం అయితే. ఇన్సూరెన్స్ల మీద డిపెండ్ అవుతారేటండి. నిజంగా మాట్లాడుతున్నాను. పోనీ ఏమన్నా ఉంటే చెప్పండి, సేవ వదిలేస్తాను. మా తాతల దగ్గర ఏమైనా ఇన్సూరెన్స్లో ఉన్నట్టుగా మా అమ్మగారు నాన్నగారు ఏమైనా ఇన్సూరెన్స్ అన్ని తీసేసాడు దేవుడు. అలాంటి ఉండకూడదమ్మా మనకి. పూర్తిగా నా మీద ఆధారపడాలి సేవకులు. మీరు నలుగురు చెప్పేవారుగా ఉన్నారు, అన్నీ చెప్పి అన్నీ తీసేసి న్యూట్రల్ చేశాడు. ఇప్పుడు ఆధారపడండి నా మీద. అలా చేయించుకోకండి, మాకులాగా అవ్వకండి మీరు. ఇన్సూరెన్స్ల మీద డిపెండ్ అయిపోతున్నారు చాలామంది. ఇన్సూరెన్స్లు చేయించేసుకుంటూ ఉంటారు. ఇన్సూరెన్స్ నిన్ను కాపాడేది, ఇన్సూరెన్స్ ఏదన్నా వస్తే నిన్ను చూసేది, ఇన్సూరెన్సా నీ హాస్పిటల్ బిల్లు కట్టేది. అది దేవుడు కట్టలేడా? ముదిమి వచ్చే వరకు మంచం మీద పడేంత వరకు ఎత్తుకునేటువంటి వాడు నేను అనే మాట మీద నీకు విశ్వాసం ఉంటే లోక సంబంధమైన సంపదల మీద, లోక సంబంధమైనటువంటి వనరుల మీద, లోక సంబంధమైనటువంటి దాచుకున్నటువంటి వాటి మీద నీకు ఉండదమ్మా. పూర్తిగా ఇంకా ఆయన చూసుకుంటాడండి. ఏదొచ్చినా నేను హాస్పిటల్ పడితే ఏముందండి, చికిత్స చేయంత దేవుడు చేయించబోతాడు, ఇక్కడ సత్తం అంతే. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు. ఏమొచ్చింది ఇప్పుడు? అంత పెద్ద దైవజనుడు ఏం సంపాదించలేదు. రేపు రోజున ఏదన్నా వస్తే ఎక్కడ జాయిన్ చేయకండి, ఎక్కడ ఉంచండి నన్ను అని అన్నాడు మా తాత. అమ్మా బ్యాంకులో ఇన్సూరెన్స్ ఉంది, లేదంటే ఆ చోట పలానా డబ్బు నేను దాచాను కాబట్టి అవన్నీ కొంచెం జాగ్రత్త చేసుకోండి, ఏదన్నా అవసరం వస్తే అవి వాడుకోండి అమ్మా తల్లి అని మా తాతయ్య గారు ఏం మా అమ్మగారు చెప్పలేదు. ఆయన ఏమన్నా రోడ్డు మీద పడిపోయాడా? అడుగుతున్నానండి. రోడ్డు మీద పడిపోయి చికిత్స లేక బలహీనత పడిపోయి గోక్కుని ఏం చచ్చిపోయాడా? ఏం చేయాలో తెలుసు ఆయనకి. ఆయన ఎంతవరకు తీసుకెళ్లాలో, ఏం చేయాలో
ఎప్పుడు తీసుకోవాలో ఆయన తెలుసు. ఇన్సూరెన్స్లో నేను ఎలా అంటున్నాను, ఫీల్ అవ్వకండి, సిగ్గేయాలమ్మా. ఇన్సూరెన్స్ మీద ఆధారపడే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. బ్యాంకుల మీద ఉన్న డబ్బులను చూసి సంతోషించే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు చూసి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇది ఉంది కదండి, తాడు ఉంది కదండి, తాకట్టు పెట్టేసిలేండి. ఇది ఉంది కదండి, అది ఎట్టేసిలేండి. ఈ ఆలోచనలు ఉండవు. ఇంకేదొచ్చినా ఆయన చూసుకుంటాడులే అనేటువంటి విశ్వాసంలో ఉంటాను. బంగారం మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సమస్య వచ్చింది, డబ్బులు అవసరమైనవి, ఎప్పుడన్నా మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా, పర్వ డబ్బులు అవసరమైనయే, అర్జెంటుగా డబ్బులు కట్టాలి, కొనడానికి డబ్బులు అవసరం ఉంది, నీ సహాయం నాకు కావాలి అని ప్రార్థనతో మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారా? ఏమంటే ఆ తాడు ఉంది కదండి, కొంచెం బ్యాంకులో పెట్టేసి డబ్బులు తెచ్చేద్దామండి అంటే అవి ఉన్నాయి కదండి, పిల్లలు ఎట్టుకోవట్లేదులేండి, ఆ ముక్కు పొడకలోనే ఇంకో పిడకలోనే అవి ఎట్టేద్దామండి, ఇంట్లో ఉంటే ఏమొస్తాయండి అంటే నాట్ల మీదకి వెళ్తుంది మొదటి ఆలోచన. నా నీతిని మొదటగా ఎతకమన్నాడు, నా రాజ్యాన్ని మొదటగా ఎతకమన్న దేవుడైన, నేను ఇచ్చిన బంగారాన్ని ఎతకమని అనలేదు అక్కడ ఆయన. ఏ డబ్బులు అవసరం వచ్చినా ఫస్ట్ ఎక్కడ పడిపోతుంది కన్ను? ఆ బంగారం మీదే ఫస్ట్ పడి, దాని మీదే. అది ఉంది కాబట్టి దాని మీద పడుతుంది, అది లేకపోతే ఎక్కడ పడుద్ది? తీసేస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇబ్బంది పడిపోతారు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వెనకాల పొలం ఉంది, కొంత డబ్బు ఉంది, బంగారం ఉంది, నగలు ఉన్నాయి, అవి ఉపయోగపడతాయి ఏదన్నా వచ్చినప్పుడు అని అనుకుంటే సరైన టైం కంటే ముందు వాటిని తీసి ఆయన గుర్తు చేస్తాడు. అస్సలు వాటి మీద ఆధారపడలేము. దేవుడి మీద ఆధారపడే వ్యక్తి, దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగేటువంటి వ్యక్తి లోక సంబంధమైన ఏటి మీద కూడా ఉంచలేడు. దాని మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి నీ కష్ట సమయంలో, నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేని సమయంలో నీకు ఆ బీరువాలో ఉన్న ఆ తాడు గుర్తొస్తుంది, ఆ నగలు గుర్తొస్తున్నాయి, ఆ చౌలీలు గుర్తొస్తున్నాయి తప్ప దేవుడు గుర్తు రావట్లేదు నీకు. అంతే. ఎందుకంటే ఆ విశ్వాసం, నమ్మకం దేని మీద ఉందన్నమాట నీకు? అపరిమితంగా ఉంది కదా, బంగారం ఉంది కదా, తీర్చేద్దాంలే, మళ్ళీ తెచ్చేసుకుందాంలే, ఇంకా తేనా వాడు అక్కడ ఉంచుతాడు దాన్ని. అదమ్మ విశ్వాసం అంటేనే. ఆధారపడి బ్రతకడం విశ్వాసం అంటే. జీవితాన్ని దేవుని చేతికి సమర్పించి బ్రతకడం విశ్వాసం అంటే. ఉన్నా లేకపోయినా దర్జాగా ధీమాగా మనం ఉంటాం తప్ప ఇట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని బతుకుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి మీద ఏం పడట్లేదు, ఆధారపడట్లేదు. పూర్తిగా ఆయన చేతికి నీ జీవితాన్ని ఇంకా సమర్పించుకోలేదు. మరి విశ్వాసం అనేటువంటి ఆత్మ సంబంధంలో కనబడే విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారిలో కనబడిందా? ఎక్కడ చూపించాడు చెప్పండి? ఆ విశ్వాసం అంటే బోల్డ్సార్లు చూపించాడు. కానీ అన్నిసార్లు చూపించిన దానికంటే కూడా ప్రవచనాత్మకంగా రాసిన ఒక మాట నన్ను ఎంతగానో ఆకర్షింపజేసింది. ఆ మాటను చదువుకొని ముగింపులోకి వచ్చేద్దాం. ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం మారాలి, ఆయన స్వభావంలోకి మనం ధరించుకోగలగాలి, ఆయన స్వారూప్యంలోకి రాగలగాలి. అందులో ఒక భాగం విశ్వాసం. అలాంటి భాగం క్రీస్తులో మనకు కనబడిందో లేదని చూద్దాం. యెషయా గ్రంథానికైనా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యెషయా 50వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదవండి. 6-7 వచనాలు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయవారికి, అవమానపరచువారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయబడు గనుక నేను ఏం పడలేదు, సిగ్గుపడలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజుల్లో లేరని చెప్పి కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు. ప్రవచనాత్మకమైన గ్రంథం. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా భక్తుడి ద్వారాగా ప్రవచించి మాట్లాడడం జరిగింది. నన్ను కొడుతున్నారు, నేను ఉమ్మేస్తున్నారు, నేను సిగ్గుపడను. నా విశ్వాసం, నమ్మకం ప్రభువైన యెహోవా మీద ఉంది కనుక నేను సిగ్గుపడను. అందుకే ఆయన ఎంత విశ్వాసం ఉంచాడంటే తండ్రి మీద చెప్తున్నాను చూడండి, చచ్చిపోయి 3వ రోజున మళ్ళీ తిరిగి పునరుద్ధానుడిగా నా తండ్రి లేపుతాడు
అనే విశ్వాసంతో చచ్చిపోయాడు ఆయన. ఎంత అపరిమితమైన నమ్మకం ఉంటే మరణానికి తన జీవితాన్ని సమర్పించుకుంటాడో, ఎంత నమ్మకం ఉందంటే తండ్రి మీద, నేను 3వ రోజున లేపుతాను అనే మాట మీద ఉన్న విశ్వాసం మరణ వేదన వరకు నడిపించగలిగింది ఆయన. అంత విశ్వాసం ఉంటుంది. అలాగంటారా మనకి? ఆయన అందుకే అన్నాడు, ఈ దేవాలయాన్ని కట్టండి 3 రోజులు తిరిగి లేపుతాను. బతుకుండగా అన్నాడు ఆ మాట. చచ్చు బతుకుతాననే విశ్వాసం ఆయనకు ఉంది. ఈ దేవాలయాన్ని ముని కొట్టేయండి, కూలగొట్టేయండి, 3 రోజులు మళ్ళీ దీన్ని తిరిగి లేపుతాను అంటాడు. అంటే బ్రతికొండగా నేను మరణించి తిరిగి బ్రతకగలిగే అంత నమ్మకం తండ్రి మీద ఉంచాడు కాబట్టి పని అయింది. అది విశ్వాసం అంటే. అందుకే డైరెక్ట్గా వెళ్ళాడండి. కుటుంబం మీద ఏమి లేదా ఆయనకి విశ్వాసం. క్రీస్తు యేసు ప్రభు వారికి యూదులేనా ఉన్నారా? పోలేదా? వదిలేసి వాళ్ళే శత్రువులు అయిపోలేదా? పోనీ అపోస్తులు ఆయనతో తిరిగినటువంటి శిష్యులు ఏమన్నా ఉన్నారా? సిలువు దగ్గర ఒంటరి చేసి వెళ్ళిపోయారు. ఎవరో నిలబడలేదు. ఆయన తెలుసు అందరూ వదిలేస్తారని. కానీ చెయ్యి పట్టుకున్న తండ్రి వదలడు. ఆయన తెలుసు అది. నేను పునరుద్ధానులుగా లేవడానికి గల కారణం నా తండ్రి, నన్ను లేపుతాడు అనే విశ్వాసం హ్యాపీగా మరణంలోకి సైతం వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. సిగ్గుపడలేదంట. తిన్నాడంట దెబ్బలో, అవమానించబడ్డాడంట. చచ్చిపోయినా సరే లేగుతాను, అప్పుడు తల ఎత్తుకుంటాను. అది విశ్వాసం అంటే. నువ్వు పాస్టర్ గారు, అమ్మా నువ్వేం పర్లేదమ్మా, డాక్టర్ గారు చచ్చిపోతారని అంటున్నారా? చచ్చిపో, మళ్ళీ లేపుతాడు దేవుడు అంటే ఏమంటావు నువ్వు? ముందు నువ్వు పోవాలరా దిక్కుమాలాడా, దాన్ని చచ్చిపోవా అంటావు. ఎట్లా అంటారా మీరు? అను, చచ్చిపోమా, దేవుడు నాకు మాట ఇచ్చాడు, నువ్వు మళ్ళీ బతుకుతావు హాస్పిటల్ బెడ్ మీద అని పాస్టర్ గారు అన్నారు. ఇంకా ఏం చేస్తావు చెప్పండి? హ్యాండ్ బ్యాగ్ ఇటు మొహం అంతా ఇటు పద్దలు కూడా పాడేవి నువ్వు. చచ్చిపోతారా కుమారుడా, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నేను లేపుకుంటానరా, నిన్ను బతికిస్తానరా అంటే మరణ విషయంలో సైతం విశ్వాసంతో వెళ్ళిపోయాడండి చచ్చిపోవడానికి. ఆనందంతో సిలువును అంగీకరించడం ఉంది కదా, మనం చదువుకున్నాం రోమిలికి రాసిన పత్రిక. అది విశ్వాసం అంటే. అంత విశ్వాసం ఉండాలి. చచ్చిపోయినా సరే తిరిగి లేపగలిగే దేవుడు, అది విశ్వాసం. బ్రతికించినా బ్రతికించకపోయినా నా దేవుడు నా దేవుడే అని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు చూడండి. షడ్రెక్కో మెషక్కో అభిజ్ఞగో, అది విశ్వాసం. చచ్చినా బతికినా మా దేవుడు కాపాడతాడు, కాపాడకపోయినా మా దేవుడే, అది విశ్వాసం. కాపాడా? విశ్వాసానికి ప్రతిఫలం రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చింది. అదండి విశ్వాసం అంటేనే. ఇంక పూర్తిగా దేవుడి మీద అపరిమితమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండడం విశ్వాసం. చచ్చినా సరే లేపగలడు అనేటువంటి విశ్వాసం. సిగ్గుపడలేదంటే ఆయన, సిగ్గుపడలేదు. నమ్మకం ఉంది, తండ్రి ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు నన్ను. ఆయనకి ఇచ్చిన మాటని ఆయన నెరవేర్చుకుంటాడు. చచ్చిపోయి తిరిగి లేచి, చచ్చిపోయే సమయంలో కూడా అంత విశ్వాసం లేపుతాడని క్రీస్తుకి. అది విశ్వాసం అంటే. ఆయనలో ఉన్న విశ్వాసం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిన్న సాక్ష్యంలో ఒక మాట చెప్పాను, ఎంతమంది గమనించుకున్నారో నాకు తెలియదు. విశ్వాసం అంటే ఎలా ఉండాలో దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. సాక్ష్యంలోనే చెప్పాను, బహిరంగంగా చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోల్లో కూడా చెప్పాను. ఎందుకంటే దేవుడి మీద నాకు ఇచ్చిన మాట, నాతో మాట్లాడిన స్వరం మీద నాకున్న విశ్వాసం అలాంటిది. ఒకప్పుడు విశ్వాసం లేకుండా ఇస్తానన్న బహుమతిని పాడు చేసుకున్నాను. కాబట్టి విశ్వాసం సంపూర్ణమైన స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆయన అన్నాడంటే తిరిగి ఉండదు, ఆ నమ్మకంలోకి వెళ్ళిపోయింది. అందుకే బహిరంగంగా వీడియో ముఖంగా కెమెరా ఎదురుకుండా కొన్ని వేల మంది చూస్తుండగా నేను చెప్పిన మాట తెలుసా? నేను ఒక వ్యక్తిని చచ్చినోని తిరిగి లేపుతాను. నేను ఒక రోజున చచ్చిపోయినోని తిరిగి లేపుతాను. నేను బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ అది. చచ్చినోని తిరిగి లేపుతానని ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఎమ్మనండి పాస్టర్ని. బహిరంగంగా కొన్ని వేల మందిని చూస్తుండగా నాకు దేవుడిచ్చిన మాట మీద నమ్మకం ఉంది. చచ్చినోళ్ళని తిరిగి లేపగలిగే పాత్రే ఉంటావు ఒక రోజు నువ్వు నా చేతిలో అన్నాడు. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా వాడుకుంటాడు. మరణించిన వారిని సైతం తిరిగి జీవింపజేయగలిగే స్థితిలో నన్ను ఆ నమ్మకం ఉంది. డైరెక్ట్గా చెప్పాను నా స్టేట్మెంట్. భయపడాలి, అమ్మబాయ్ ఇలా మాట ఇచ్చేతన్నాను, రేపు రోజున ఎవరన్నా అడిగితే జరగకపోతే ఎలా సిగ్గు అని అనలేదు. ఎవడు చెప్పగలడు చెప్పండి? నేను చెప్పాను ఆ మాట. చెప్పలేదా? వినలేదు ఎవరన్నా ఆ వీడియోలో? నాకు దేవుడు మాట ఇచ్చాడు, ఆ స్వరం మీద నాకు నమ్మకం ఉంది. ఒకప్పుడు ఆ స్వరం మీద నమ్మకం ఉంచలేదు, కోల్పోయాను. ఆ స్వరం ఒక మాట ఇచ్చింది, వాగ్దానం చేసింది.
దేశంలో అత్యున్నతమైన స్థలాల మీద నేను బిడ్డలు నిలవబెడతాను. డైరెక్ట్గా ఇచ్చాడు స్టేట్మెంట్. ఇంకో మాట కూడా ఇచ్చాడు. ఆ మాట కూడా చచ్చునోళ్ళని తిరిగి లేపుతాను నేను, డైరెక్ట్గా చెప్పాను. హాస్పిటల్లో డాక్టర్ చెప్పగలడా? హాస్పిటల్లో ఉన్న డాక్టర్కే నమ్మకం లేదు. ఆపరేషన్ టైంలో పేషెంట్ బతుకుతాడో లేదో, అందుకే బంధువులు పిలిపించి సంతకం పెట్టుకుంటాడు. బతకొచ్చు బతకపోవచ్చమ్మా, కాబట్టి మీరు సంతకం పెట్టండి, ఏదైనా సరే మమ్మల్ని ఏం అనకూడదని సంతకం పెట్టించుకుంటాడు. ఎవరో ప్రాణాన్ని కాపాడేటువంటి డాక్టరు, వాడికే నమ్మకం లేదు వాడి మీద. నాకు నా దేవుడి మీద నమ్మకం ఉంది, లేపుతాను అన్నాడు. చచ్చినోడు ఎప్పుడు వస్తాడు నాకు తెలియదు, నా జీవితంలోకి లేపేసి ఖచ్చితంగా నిలబెడతానని. అది విశ్వాసం అంటే. చెప్పండి మీరు. మళ్ళీ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎత్తాను, చచ్చిపోయినా లేపుతాను నేను. ఒకవేళ నేను లేపకపోతే నేను దేవుడు మూలంగా పిలువబడిన వ్యక్తిని కాదు, సేవకుని కాదు. సేవకుని కాదు, దేవుడు మూలంగా వచ్చిన సేవకుని కాదు. ఎంతవరకు నడిపించింది దేవుడు కాదు, అసలు నన్ను ఎంతవరకు పిలుచుకున్న దేవుడు కాదు. నేను ఒక వ్యక్తిని, 2 వ్యక్తులు 10 వ్యక్తులు నాకు తెలియదు, చచ్చులను మాత్రం లేపే స్థానంలో నిలబెడతాడు దేవుడు. చాలా మంది రక్షించబడతారు, చాలా ఆత్మలు సమకూడతారు దేవుని రాజ్యానికి. అలాంటి కార్యాలు చేస్తాడు నా ద్వారా, కానీ ముందుగా చెప్తున్నాను. అది విశ్వాసం. డాక్టర్ గారు చెప్పలేరు ఆ మాట, ఈ సేవకుడు చెప్పగలడు. అదండి విశ్వాసం అంటేనే. ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోలే. ఇంకా ఆయన మాట ఇచ్చాడా, ఆయన మీద నువ్వు ఆధారపడ్డావా, ఆ స్టేజ్కి వెళ్ళాలి, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. అంతేగాని చిన్న చిన్న బుడిబుడి నడకలు నడిచే సమయంలోనే ఉండిపోతావా జీవితాంతం? పుట్టిన పిల్లడు బుడిబుడి నడకలు నడుస్తాడు, లెగిసి పడి పాకి పడి అలాగే ఉండిపోతావా? పరిగెట్టేటువంటి స్థానంలో కూడా వెళ్తామా? వయసులోకి వెళ్తామా? మరి ఎప్పుడు పరిగెడతావు? విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వైపు చూచుచు. అది అంతేగాని విశ్వాసం ఉందండి, మాకు నమ్మకం ఉందండి, దేవుడు చేస్తాడండి, ఇది కాదు. డాక్టర్లు చచ్చిపోతారన్నారు అనుకో, దేవుడు ఒకవేళ నీకు మాట ఇచ్చాడు అనుకో లేపుతాడని హ్యాపీగా ధీమాగా ఉంటావు. డాక్టర్లు చచ్చిపోతారన్నా నా దేవుడు కాపాడి జీవం పోసి బయటకు తీసుకొస్తాడు, నాకు దేవుడు మాట ఇచ్చాడు. అది విశ్వాసం. ఆ విశ్వాసం లేదు కాబట్టే మన జబ్బులు పోవట్లేదు, మన బలహీనతలు పోవట్లేదు. హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పినవే జరుగుతున్నాయి. హాస్పిటల్లో డాక్టర్లకు నమ్మకం లేకనండి సంతకాలు అడుగుతున్నారు. వీళ్ళు వేస్ట్ డాక్టర్లో, ఆయన ప్రధాన వైద్యుడైన. బలహీనతలు పోవట్లేదు, జబ్బులు పోవట్లేదు, నీరసాలు పోవట్లేదు, ఎందుకంటే విశ్వాసం లేదు నీకు. ఆ విశ్వాసం ఉండాలి. డాక్టర్ గారు చెప్పేశారండి, ఇంకా కష్టం అంటండి కదండి. ఒకళ్ళు దేవుడు ఆ టైంలో ఏటి కష్టం, నేను లేపలేనా నేను? ఎలీషా ఎముకలు తగిలి చచ్చి బతుకుల వాళ్ళు ఉన్నారు బైబిల్లో. కుళ్ళిపోయినటువంటి ఎముకల్ని మహాసైన్యంగా మార్చగలిగిన ఏకైక దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుచు. ఏ దైవ గ్రంథాల్లో ఉన్నాయి చెప్పండి, ఏ పురాణాల్లో ఉన్నాయి చెప్పండి, ఏ వేదాల్లో ఉన్నాయి చెప్పండి, ఎముకల్ని సైతం మహాసైన్యంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడని రుజువుపరచండి. నేను వదిలేస్తాను నా బైబిల్. ఏంటి చచ్చిపోయి కుళ్ళిపోయిన ఎముకల్ని ఆ లోయలో సైన్యమా అంటే లేచిపోయినాయి. ఏంటి ఎముకలు, కుళ్ళిపోయిపోయిన ఎముకలు, జీవం లేని ఎముకలు లెగమంటే లేచినాయండి సైన్యంగానే. ఆ దేవుని ఆరాధిస్తున్నాం మనం, ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం. దేవుళ్ళలో మార్పు లేదు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు దేవుడు మన దేవుడు. మోషేను నడిపించినోడు మన దేవుడు. అదే దేవుడు, మార్పు లేని దేవుడు మన దేవుడు. అన్ని అద్భుతాలు చేసిన దేవుడిని ఈ రోజుకి మనం సేవిస్తున్నాం. అదే దేవుడు, అన్చేంజబుల్ గాడ్. అయినా వాళ్ళ జీవితంలో చేసినట్టుగా మన జీవితంలో ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకున్న విశ్వాసం మనకు లేదు. పౌలు గారిని ఆ పాము కూడా వస్తే చచ్చిపోయాడు, అయిపోయాడు, పొడపాము కొట్టేసింది. ఆడేంట్రా పొడపామా లేకపోతే ఇంకేమన్నానా, చచ్చాడా బతికాడా? అది విశ్వాసం, అది విశ్వాసం. నాకు ఫోన్ చేశారు, మా అన్నయ్యని పాము కుట్టేసింది అన్నారు. ప్రభువా బాగానే ఉంటాడు, ఏమవుదమ్మా బాగుంటాడు, బాగున్నాడో లేదో పొద్దున ఫోన్ చేసి అడిగితే సూపర్ ఉన్నాడు,
కుట్టిన పాము విషపూరితమైన పాము కాదు, నేను చూడలేదు అది, ఏ పాము కూడా తెలియదు. బాగుంటాడు అన్నాడు ఆయన, మాట ఇచ్చాను, మాట నెరవేరింది. అదే విశ్వాసం. నీకు ఆయనకి ఆ సహవాసం ఉండాలండి. లుదే గారు మీరు ఉన్నారు కదండి మాట్లాడుతున్నప్పుడు, అదే విశ్వాసం అంటేనే. ఆ లోయలో ఉన్న ఎముకల్ని లగా ఒకసారి సైన్యంగా మారాలి, ఒంటరైపోయాడు మావాడు, సర్రలు ఇసిపోయినాయండి. కాదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేస్తాడా మనిషి? కాదు, ఆ మనిషి దేవుడి మీద ఉన్న విశ్వాసం ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ఎర్ర సముద్రం ఆపిందా? మోషేని ఎర్ర సముద్రం ఆపిందా? గొలియాతు దావీదుని ఆపిందా? మరణం అనేటువంటిది క్రీస్తుని ఆపిందా? నీ జీవితంలో వచ్చిన ఏ సమస్య కూడా నిన్ను నన్ను ఆపలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ నేను మహింపరచండి. సముద్రం మోషేని ఆపలేనప్పుడు, గొలియాతు దావీదుని ఆపలేనప్పుడు, మరణం అనేటువంటిది క్రీస్తుని ఆపలేనప్పుడు, మన దేవుడు మన జీవితంలో వచ్చే దేన్నే కూడా ఉంచడానికి ఇష్టపడ్డావు. ఏది ఆపలేదు మనల్ని, ఏది ఆపలేదు. ఆ విశ్వాసంతో వెళ్ళాలి, ఆ విశ్వాసంలో వెళ్ళాలండి. నేను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితాన్ని చదివి ఆస్వాదించినటువంటి విశ్వాసం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తాను. ఎప్పుడు ఎన్నిసార్లు ఎత్తాను, సత్యుని బతి చూపిస్తాను, లేదంటే నా దేవుడు కాదు. డైరెక్ట్గా అది విశ్వాసం. ఆ విశ్వాసంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మాట పిలుచుకున్నవాడు నమ్మదగిన, నన్ను పిలిచినాడు ఆయన అయితేనే, ఆయన కాకపోతే జరగదు. ఆ స్టేజ్కి వెళ్ళాలి. పూర్తిగా నా మాట మీద పడిపోవాలి. ఇంకంతే. డాక్టర్ గారు అన్నారండి, వైద్యులు అన్నారండి, పక్కింటి వాళ్ళు చెప్పారండి, కష్టం అన్నారండి, ఏముండవు. ఆయన అన్నాడంటే పని అవ్వాలంతే. చాలా జరిగినాయి ఇలాంటి మన జీవితంలో. చెప్పాడు, అమ్మ కష్టం అమ్మా, ఇంక అది అవ్వేది పని కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆదరించి ధైర్యపడితే కుదరదని కొంతమంది, వాళ్ళకి లేదు దేవుడి మాట మీద. నాకు ఉందా నా అన్న మాట మీద విశ్వాసం. దోషులైపోయారు వాళ్ళు, దేవుడి యొక్క మాటకి అవిధేయులైపోయారు, తిరస్కరించారు, శాపగ్రస్తులైపోయారు. దేవా నీ మాట, నీ చిత్తం నేను లోపడతానయ్యా. అమ్మాయి చచ్చిపోయినప్పుడు కూడానండి, ఎందుకు ఇలా చేసావు అని అనలేదు. నువ్వేం చేసినా మంచి చేసావు, ఏదో జరగాలి. ఆ పెద్దది నేను ఒకటే అన్నాను, ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద వేదన ఏడుపు వచ్చినప్పుడు, ఎందుకై ఇంత ఘోరాతి ఘోరమైన పాపాత్ముడికి ఇంత చిన్న శిక్ష వేసావు, ఇంకా పెద్ద శిక్ష రావాలి కదా నాకు, కానీ చిన్నది వచ్చిందేటి అని చెప్పి దేవునికి అర్పరిచాను. అది అంతేగాని ఏది జరిగినా వెంటనే దేవుడు ఏం చేశాడండి బాబు, ఇన్ని సంవత్సరాలు వెళ్ళండి చర్చికి ఏమీ చేయలేదండి, ఏదో చేస్తాడని రాకండి, ఏదన్నా చేయగలడు అని రండి. ఏదో చేస్తాడని రాకండి, ఏదైనా చేయగలడు అని రండి. చేయగలడు ఆయన. రుచి చూసి తెలుసుకో. ఏ దేవుడు ఇచ్చాడు ఆ అవకాశం చెప్పండి. అన్ని దేవుళ్ళని చూసి అన్ని చూసే తర్వాత నన్ను కూడా రుచి నేను ఎటు చూపిస్తాను అన్నాడు. ఏ దేవుడు అన్నాడు అలాగా? ఆత్మ ఫలము ఏమనగా చెప్పండి, విశ్వాసము. పిస్టిస్ అనగా ఆధారపడుట, దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొనుట, ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టుట. ఆయన చేతుల్లోకి, ఆ లోకర్లోకి మన జీవితం వెళ్ళిపోయింది అనుకో, అస్సలు బెంగ, హ్యాపీగా బతుకుతాం. ఎన్ని కష్టాలు ఉన్నాయి నా జీవితంలో, బోల్డ్ సమస్యలు, బోల్డ్ శ్రమలు, ఎప్పుడు ఏడనం. దేవుని మహింపరిచే కారణం వస్తే తప్ప దేన్ని పట్టించుకోను, దేని గురించి ఆలోచించను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేతికి ఇచ్చేసాను కదా. నేనెందుకు భయపడాలి, నేనెందుకు బెంగపడాలి, నాకు అవసరం ఏముంది, ఆయన చూసుకుంటాడు. ఏది వచ్చినా ఆ లెవెల్కి వెళ్ళిపోయాను ఇంక నేను. అందుకే ఇలాంటి నెగిటివ్ మాటలు ఎవరన్నా నా దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడి నేను. పాజిటివ్ వైపులో ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాను నేను. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో అసలు మాట్లాడను. అందుకే మీ సహవాసాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఆయన. అపహాసకులు కూర్చుండు చోట వ్యర్థంగానే నవ్వులు పాలు చేసే వాళ్ళ దగ్గర అసలు కూర్చోకూడదు. అవిశ్వాసులతో నీకు పొత్తేట అన్నాడు ఆయన. ధైర్యంగా పాజిటివ్ వైపుతో దేవుడు 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 చేయగలరు అలాంటితో ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.